వార్త 23వ అధ్యాయం 34వ వచనము చదవండి. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. యేసు ప్రభువారు సిలువలో ఈ మొదటి మాట పలికారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని దేవుడు పలికినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాము. దేవుడు ఎందుకు ఆ రీతిగా పలికాడు? వాళ్ళకి తెలియదా? ఆయన్ని సిలువ వేసి ఎందుకు సిలువ వేశారో వాళ్ళకి తెలియదా? కానీ దేవుడు ఎందుకు అలాగ పలికాడంటే వాళ్ళకి తెలుసు దేవుని సిలువ వేస్తున్నారని. కానీ దేవుడు వాళ్ళకి ఏమో తెలియదు ప్రభు అని తండ్రికి తెలియచేస్తున్నాడు అనమాట. ఈ దినాల్లో మనం చూసినట్టయితే ఈ మధ్యలో మనం ఒక పాస్టర్ గారు చంపినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన సేవకుడని వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు ఎందుకు చంపాడంటే వాళ్ళు దేవుని గురించి అంటే వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నాడని, హేళన చేస్తున్నారని అతన్ని చంపడం జరిగిందనమాట. ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఎందుకు యేసు ప్రభుని వీళ్ళు సిలువ వేశారు అని అంటే ఆయన దేవుడని, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు సిలువ వేయడానికి దేవుడిని అప్పగించారనమాట. అందుకని దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు ఏమో తెలియదు ప్రభు అని తండ్రికి చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి ఎందుకు ఇలా అంటే దేవుడు అని వాళ్ళ మధ్యలో దేవుడు ఒక మనిషిగా వాళ్ళ మధ్యలో తిరగడం జరిగింది. అందువల్ల వాళ్ళు ఒక మనిషిగానే దేవుడిని చూశారు కానీ ఆయన్ని దేవుని కుమారుగా వాళ్ళు చూడలేదన్నమాట. అందుకని ఆయన్ని సిలువ వేయడం జరిగింది. మనం మొదటి మాటగా మనం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్ని శ్రమలు పొందుతున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయుచున్నాడు, తండ్రికి ప్రార్థన చేయుచున్నాడు, ప్రభువా వీళ్ళని క్షమించుమని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ దేవుడు పలికినటువంటి మాట, దేవుడు చూడండి ఆ వచనంలో చూసినట్టే దేవుడు ప్రార్థన చేయుచున్నాడు. తను ఎన్నో శ్రమలు పెడుతున్నప్పుడు కూడా దేవుడు ఏం పలుకుతున్నాడంటే వాళ్ళని తిట్టలేదు కానీ లేకపోతే ద్వేషించలేదు, ఏమి వాళ్ళని అనలేదు కానీ తన శ్రమల్లో కూడా దేవుడు తండ్రికి మొరపెడుచున్నాడు. మనం దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు శ్రమ కలిగినప్పుడు లేకపోతే ఇతరులు మనం శ్రమలు పెట్టినప్పుడు, బాధలు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించాలన్నమాట. దేవునికి ప్రార్థించాలి, తండ్రి ఈ బాధల నుంచి నన్ను తప్పించు, ఈ శ్రమల నుంచి నన్ను తప్పించని దేవునికి మనం చెప్పుకునే వాళ్ళగా ఉండాలి. ఈ మధ్య మా పక్కన ఒక ఆంటీ కూడా తన సమస్యలు నాతో చెప్పుకున్నప్పుడు నేను ఆమెకు చెప్పాను, ఆంటీ ప్రార్థిస్తాను, దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు అవి తొలగిస్తాడు అన్నప్పుడు అవునమ్మా ప్రార్థన చేయమ్మా, నేను కూడా మీ దేవుడిని ప్రార్థన చేస్తాను. ఆమె ఒక అన్యురాలు అనమాట. ఆమె చెప్పింది ఏంటంటే ప్రార్థించు మా సమస్య పోవాలని అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఆమెను అడిగితే కొద్ది వరకు సమస్య తీరిపోయిందమ్మా అనేసి చెప్పింది అనమాట. నేను కూడా యేసయ్యని ప్రార్థన చేస్తున్నాను. ఒక అన్యురాలు రాయలేనప్పుడు ఏం చేస్తుందంటే ఆమె ప్రార్థన చేస్తుంది అనమాట. అలాగే మనం కూడా ప్రార్థించాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటారు. రెండవ మాటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. తనని సిలువ వేసినటువంటి తనని సిలువకు అప్పగించిన వారి గురించి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్టయితే చూడండి, యేసు ప్రభు ఆయన దేవుడు అయిండు కూడా తన్ని హింసించే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవారంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంత శ్రమలు పెట్టినప్పుడు కూడా దేవుడు
తన గురించి తను ఆలోచించలేదు కానీ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం ఇతరులని గురించి మనం దేవునికి విజ్ఞాపన చేసేవారంగా ఉన్నారు. దేవుడు అంత కష్టంలో ఉన్నప్పుడు, అంత బాధలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. మనం పాటలో కూడా మనం చూసినట్టయితే ఆయన ఎన్నో మేలు చేసినా కానీ వాళ్ళని హింసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మేలులెన్నో పొంది స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి శాంతముతో నడిపించని ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ, ఇది తండ్రి ప్రేమ ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ, ఇది యేసు ప్రేమ ప్రేమ, ఇది తండ్రి ప్రేమ ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాచి నన్ను ఎత్తుకొని పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు అన్ని బాధలు పొందుతూ కూడా ఆయన వాళ్ళని ప్రేమించడం నేర్చుకున్నాడంట. మనం కూడా మూడవది ఏం చేయాలంటే ప్రేమించాలి. అదేవిధంగా మనం క్షమించే వారంగా ఉండాలి. అపోస్తల కార్యం 7:60 మనం చూసినట్టయితే అక్కడ దేవుడు మనం చూడబడలేదు కానీ ఎందుకంటే టైం అయిపోతుంది. అక్కడ స్టెఫను చూసినట్టయితే స్టెఫను యేసు ప్రభువుల మాదిరిగా ఉన్నాడు. అతన్ని హింసించినప్పుడు రాళ్లతో కొట్టినప్పుడు ఏం చేస్తాడంటే, తండ్రి వీడు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్షమించమని దేవుని అడుగుతున్నారనమాట. స్టెఫను మనం చూస్తున్నట్టయితే యేసు ప్రభువు ద్వారా మాదిరిగా అతన్ని మనం గుర్తించవచ్చు. అతన్ని ఎంతో హింసించినటువంటి స్టెఫను ఏం చెప్తున్నాడంటే వాళ్ళని క్షమించు ప్రభు అనేసి దేవునికి ప్రార్థన చేస్తున్నారనమాట. మూడవ మాటగా మనం యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదేవిధంగా యేసు ప్రభు శిష్యులకు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో కూడా మరణములు మేము క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించనేసి ప్రార్థనలో కూడా శిష్యులకి దేవుడు నేర్పించాడు అనమాట. మూడవదిగా మనం ఏం చేయాలంటే క్షమించాలి, అదేవిధంగా ప్రేమించే వారంగా ఉన్నాము. ఇవన్నీ మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. అందుకనే దేవుడు సెలువు మీద ఎందుకు ఇలా పలికాడంటే, మనం గుడ్ ఫ్రైడే గురించి ఎన్ని ఆచరించమని దేవుడు చెప్పలేదు, కానీ ఈ మాటలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు దేవుని బిడ్డలు బోధిస్తున్నప్పుడు ఈ ప్రకారంగా మీరు నేర్చుకోండి, ఇలాగ ఉండండి, నేను ఎలాగ చేశానో మీరు కూడా అలాగా చేయండి అని దేవుడు చెప్పాడే కానీ మనం ఏదో ఆచారంగా మనం ఇది చేయాలని కాదు. నేను దేవుడిని ఇలా ఎలా చెప్పాలని ప్రభా దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, మనం ఈ 22,000 సంవత్సరాల క్రితమే దేవుడిని సిలువ వేశారు, అవన్నీ జరిగిపోయినాయి. ఆయన పుట్టినరోజు అన్నీ 2,000 సంవత్సరాల క్రితమే జరిగిపోయాయి. కానీ మనం ఇప్పుడు తెలియజేయాల్సింది, ఇతరులకు మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఆయన రెండవ రాకడ గురించి. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఏముందంటే, యేసు ప్రభు ఆ రాకడ కొరకే, దేవుని రెండవ రాకడ కొరకే ఆయన ప్రసంగం చేశాడే కానీ జరిగిపోయిన వాటి గురించి చెప్పమని యేసు ప్రభు కానీ భక్తులు కానీ ఏడాది కొత్త నిబంధనలో మనం చూడలేదన్నమాట. అలాగే మనం కూడా ఈ ఆచారంగా కాదు కానీ ఆ మాటలు దేవుడు ఎందుకు పలికినట్టు అంటే, మొదటి మాట కానీ 7 మాటలు కానీ మనం ఆ ప్రకారంగా క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. పరమగీతంలో కూడా మనం చూసినట్టయితే, నా అడుగుడు చాడులో అందు మీరు నడవండి, మందని ఎక్కడికి నువ్వు తోలుకోపోతావు అనేసి ప్రియులు అడిగినప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోను రాసినటువంటి దాంట్లో అతను నా అడుగు చాడలో మీరు నడవండి అంటే, దేవుడు మనకి చూపినటువంటి మాదిరిలో మనం నడవడానికే దేవుడు అలాగా పలికాడే తప్ప మన ఆచారంగా ఉండకూడదని ఈ మాటలు బట్టి దేవుడు పలికినటువంటి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాకు సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు ఎవరైనా చదవండి.
హల్లెలూయా. యేసుక్రీస్తు వారితో సహా ఇద్దరు దొంగలు కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరు ఆయన పక్క పక్కనే సిలువ వేయబడ్డారు. ఎందుకు అనంటే వారు క్రిమినల్స్ లాంటి వాళ్ళు అనమాట. దొంగలు అలాంటి వారు చేసేటప్పటికి వారికి సిలువ వేస్తారు. అయితే దేవునికి సిలువ వేయడం కరెక్టేనా అని మనం ఆలోచించినప్పుడు ఆయన మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. లేఖనం ద్వారా ఆ మాట నెరవేరాలి కాబట్టి ఆయన సిలువ మరణంలోనికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మరొక దొంగ ఏమన్నాడంటే, దేవా నీవు నీ రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకునమన్నాడు. ఎందుకని? పశ్చాత్తాప హృదయంతో ఆయన వేడుకున్నాడు. ఎవరిని? దేవుడిని వేడుకున్నాడు. ఎలా వేడుకున్నాడు? దేవా నన్ను నీ రాజ్యంలోనికి జ్ఞాపకం చేసుకునుము, నీవు కూడా నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడ్డాడు. ఆయన తప్పులు ఆయన తెలుసుకున్నాడు. ఆయన తప్పులు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆయనకి అవకాశం దక్కింది. మనం కూడా మన తప్పులు మనం తెలుసుకొని, మనం కూడా మన పాపాలు మనం తెలుసుకొని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మనకి దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. ఎలాగ మనం వేడుకోవాలి? అతనిలాగా ఎలాంటి సమయంలో అతను దేవుణ్ణి వేడుకున్నాడంటే ఆఖరి నిమిషంలో. ఎలాంటి నిమిషంలో అంట? ఆయన చనిపోయే నిమిషంలో, ఆఖరి నిమిషంలో ఆయన పశ్చాత్తాపం పొంది ఆయన పశ్చాత్తాప హృదయంతో ఆయన దేవుని వేడుకున్నాడు. దేవా నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని. దేవుని రాజ్యం ఎలాంటిదనంటే పరదేశంలోనికి, ఆయన పరదేశంలో నిత్యముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆయన పరదేశంలోకి వెళ్తాడని తెలుసుకొని, ఆయన రాజ్యంలోకి వెళ్తాడని తెలుసుకొని ఆయన వేడుకున్నాడు. నీకు నాకు ఇదే ఆఖరి నిమిషమేమో. మనం కూడా ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకొని, మన తప్పులు మనం జ్ఞాపకం చేసుకొని, మనం కూడా ఇతరులను క్షమించేవారిగా, మనం దేవుణ్ణి పోలిన వారిగా, ఇతరులను క్షమించేవారిగా మనం కూడా మనం ఉన్నట్లయితే మనకి దేవుని రాజ్యంలోనికి చోటు కలుగుతుంది. మనం వేడుకోవాలి. ఎలా వేడుకోవాలంటే ఆఖరి నిమిషం ఇదే మనకి అనుకున్నట్టుగా మనం వేడుకొనగలిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకునడానికి మనకు ఒక చిన్న అవకాశం కలిగి ఉంటుంది. ఎలాగ మనం వేడుకుందామంటే, మనకి చాలామంది అనుకోవచ్చు మన వారినే క్షమిస్తాము, వీళ్ళనే క్షమిస్తాము. సరే మనోజ్ మీద నాకు కోపం ఉంది, మనోజ్నే క్షమిస్తాను, లేదు బలాన్ని వాడినే క్షమిస్తానని మనం అనుకోకూడదు. ఎలా క్షమిస్తాం? మన వాళ్ళు ఏంటంటే మన కులం ఏంది, వాడు మనోడు కదా, వీడు మనోడు కదా, వీడు మనోడు కాదు, వాడి మీదనే క్షమించను అని అనుకొని మనం కొంతమందిని క్షమించకుండా మనం ఉంటాం. అలా మనం క్షమించలేనప్పుడు మనం క్షమాపణ పొందడం అనేది కూడా కొంచెం కష్టం అవుతుంది. మనం అందరినీ క్షమించుకుంటా దేవుణ్ణి పోలిన వారమై ఆయన క్షమాగుణం మనం కలిగి, మనం ఎవరిని అందరినీ క్షమించుకుంటా మనం కూడా దేవుణ్ణి పోలిన వారంగా మనం ఉంటే మనకు కూడా క్షమాపణ దొరుకుతుంది. ఎలాంటి క్షమాపణ అంటే అది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం మనకు దొరుకుతుంది. ఆయన బాప్తిసం పొందాడా లేదా, లేకపోతే ఎలా ప్రవేశించాడు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన అప్పటికప్పటికి పశ్చాత్తాప హృదయుడయ్యాడు. ఇంకా అంతే, ఆయనకి లాస్ట్ మినిట్ అది. ఆయన చనిపోయే ఆ నిమిషంలో కూడా ఆయన తన్ని తెలుసుకొని దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలని దేవుణ్ణి వేడుకున్నాడు కాబట్టి ఆయన పాపాలు అక్కడితో క్షమించబడ్డాయి. ఆయన దేవునితో కూడా పరదేశంలోనికి వెళ్ళాడు. అలాంటి క్షమాపణ మనం కలిగి నలుగురిని మనం క్షమించుకుంటా, మన దోషాలను మనం క్షమించుకుంటా దేవుణ్ణి వేడుకున్నట్లయితే మనం కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును కాక. మూడో మాటగా యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను తన దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మ ఇదిగో మీ కుమారుడని అతని తల్లితో చెప్పాడు. ఈ వర్డ్కి మనం 2 టైప్స్గా చూసుకోవచ్చండి. ఫస్ట్గా ఏంటంటే ద వర్డ్ ఆఫ్ లవ్. తల్లిని, కొడుకుకి తన తల్లి మీద ఉన్న ప్రేమను అని కూడా మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు. సెకండ్ వర్డ్ వచ్చి ద వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే కుమారుడు తన తల్లి యందు కలిగిన బాధ్యతగా కూడా మనం ఈ వర్డ్ని చూసుకోవచ్చు. మామూలుగా దేవునికి ఇలా సిలువలో వేసినప్పుడు 2 బాధ్యతలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే దేవుని యొక్క అంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మొట్టమొదటిదైతే, రెండోదిగా ఈ లోకంలో అంటే ఒక మనిషిగా దేవుడు
జనించినప్పుడు ఆ తల్లి బాధ్యతను నెరవేర్చే కుమారుడిగా కూడా దేవునికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండే విధంగా ఉందన్నమాట. అయితే ఇట్స్ నాట్ సిచ్యువేషన్ ఏదన్నా ఇక్కడ ఏంటంటే దేవదూత మరియమ్మ తల్లికి ప్రత్యక్షమైనప్పుడు ఒక మాట చెప్తారు, దయా ప్రాప్తురాల నీకు శుభము అని. అంటే ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ పీపుల్. దేవుడు మన కోసం ఈ లోకంలో మనుష్యునిగా జనిస్తున్నారు అనేది మనకైతే ఇట్స్ గుడ్ న్యూస్. బట్ అప్పుడు మరియమ్మ గారి స్టేజ్ ఏంటి? షీ వాజ్ ఏ కన్య. అలాంటప్పుడు జనరల్గా మనం థింక్ చేసుకుంటే ఒక కన్య గర్భమున కుమారుడు జనిస్తున్నాడు అని అంటే షీ ఫీల్ లాట్ ఆఫ్ సఫరింగ్స్ అనమాట. అండ్ తను చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉండాలి. అలాంటి సందర్భంలో కూడా మరియమ్మ తల్లి ఎక్కడ కూడా సందేహించిన విధంగా అయితే లేదు. ఏమన్నారు? నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాను, ఆ దైవ కుమారుడే నా గర్భంలో జనిస్తున్నాడంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పి, అంటే నా బంధువులు ఏమనుకుంటారు, నా వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను వాళ్ళు స్వీకరిస్తారా, త్రోసేస్తారా, హౌ డు ఐ లివ్ ఇన్ సొసైటీ అని చెప్పి అయితే మరియమ్మ తల్లి భయపడినట్లు కానీ సందేహించినట్లు కానీ లేదు. తనైతే దైవ కుమారుడు నా గర్భంలో జనిస్తున్నాడు కదా అని తను చాలా సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా అయితే మనము చూస్తున్నాము. అయితే ఒక తల్లి తన బిడ్డని ఎంతగా ప్రేమిస్తుంది అనేది మనము మరియమ్మ తల్లిని బట్టి చూసుకోవచ్చు. మరి యేసు ప్రభువు వారైతే అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా, అంత ఇబ్బందిలో కూడా అసలు ఆ సిచ్యువేషన్లో అయితే మనం మాట్లాడగలమా? నెవర్. వీ నాట్ విల్లింగ్ టు టాక్ అనమాట. మనకైతే ఉంది, దేవుడు ఇండివిజువల్గా ప్రే చేసినప్పుడు ఒక మాట చెప్తారు, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయండి అన్న మాట కూడా మనకి బైబిల్లో ఉంది. కానీ తర్వాత చెప్తారు నీ చిత్తమే జరగాలి అని చెప్తారు. మరి నేనైతే యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఈ ఫిలిం అంటే యేసు ప్రభువు వారికి ఫిలిం చేసేటప్పుడు అంట ఎవరైతే యేసు ప్రభువు వారిగా నటిస్తున్నారో అతనికి వీపు మీద దెబ్బ అంటే కొరడాతో కొట్టినప్పుడు దెబ్బ తగ్గుతుంది కదా, అలా తగలకుండా ఉండటానికి అతనికి ఒక సంథింగ్ ఏదో పెట్టి కవర్ చేస్తారనమాట. అతని ఫస్ట్ దెబ్బకి ఓకే, సెకండ్ దెబ్బకి ఆ కవర్ చినిగిపోతుంది. అట్లా చినిగిపోయినప్పుడు ఏమంటే వీళ్ళు రెండో దెబ్బ కొట్టినప్పుడు అతనికి నిజంగా పీడ అయిపోయి అతని హాస్పిటల్కి తీసుకెళ్తే 16 గుట్లు పడ్డాయి. అయితే అతను అడిగిన మాట ఏంటంటే నిజంగా దేవుడు ఇన్ని దెబ్బలని భరించాడా అని. ఎలాంటి సిచ్యువేషన్లో మన ప్రభువు ఉన్నారు, కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా తన తల్లినైతే మరిచే విధంగా లేదు. ఎంత రెస్పాన్సిబిలిటీగా తన శ్రమలలో కూడా తనతో పాటు ఉన్న శిష్యుడితో తన తల్లిని బాధ్యతగా అప్పచెప్పే విధంగా ఉన్నాడు అనమాట. చూడండి, మనం కూడా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాట్ నెక్స్ట్ అనేది మనము ఆలోచించే విధంగా హౌ డు వి ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాం. కానీ ఎక్కడ కూడా దేవుడు తనకిచ్చిన బాధ్యతను కానివ్వండి, తను ఉన్న పరిస్థితిని కానివ్వండి, తను చేయవలసిన పనులను కానివ్వండి, ఇటు తన తండ్రికైనాను ఇటు తన తల్లికైనాను అన్యాయం చేయకుండా చక్కగా నెరవేర్చే విధంగా ఉన్నారనమాట. మరి యోహాన్ గారి గురించి అక్కడ యేసు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడైతే యోహాన్ గారు మరియమ్మ తల్లి యేసు ప్రభువు వారిని ఇక్కడ మనం 3వ వచనంలో చూసుకుంటాము. కష్టకాలమందు ఒక శిష్యుడైతే ముద్దు పెట్టి మరి అప్పచెప్పే విధంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళైతే మాకు తెలియదని వణికి మరీ పారిపోయే విధంగా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సిచ్యువేషన్ చూసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఉన్నారు. కానీ యోహాన్ గారు మాత్రం చివరి వరకు కూడా దేవునితో ఉండి ఆయన కష్టంలోనూ ఆయన సుఖంలోనూ ఆయన పరిచర్యలోనూ పాలు పంచుకునే విధంగా ఉన్నారనమాట. నాకెందుకు, నేను ఈ ప్రాబ్లమ్ని నేనెందుకు ఫేస్ చేయాలి, నాకు బేర్ చేయాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించలేదు. అందును బట్టేమో దేవుడు యోహాన్ గారికి 10 మార్లు ప్రకటన గ్రంథం రాసే గొప్ప ధన్యతని ఇచ్చే విధంగా ఉన్నారనమాట. మనం చూసుకున్నట్లయితే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా హస్బెండ్ 2nd పోస్టింగ్ చిక్కుమూరు అనమాట. నేను అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. సిస్టర్ అంటే అక్క
వాళ్ళ బాబు బై బర్త్ హీస్ గుడ్, మంచిగా ఉన్నాడు. ఒక 5 years 6 years తర్వాత తనకి ఏం డిసీజ్ వచ్చిందో నాకైతే తెలియదు. స్టిల్ నౌ ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాలు తీసుకున్న ఆ బాబుకి ఏంటంటే హెడ్ ఒక్కటే వర్క్ అవుతుంది, జస్ట్ హ్యాండ్స్ ఫింగర్స్ ఇవి ఏమి పనిచేయవు. నాకు చెప్పారు, అమ్మ నువ్వు మాట్లాడినైనా వాడు లోకపరంగా ఉంటున్నాడు, నువ్వు మాట్లాడాలి మా మాస్టర్ గారు చెప్పినప్పుడు జస్ట్ నేను కాంటాక్ట్స్తో మాట్లాడి ఇలా కాదురా అలా ఉంటారా అంటే వాడు నన్ను అక్క అని దేవుడు ఇచ్చిన బ్రదర్ అక్క అని ఇట్లా అని చెప్పేవాడు. నేను తన సిచ్యువేషన్ చూసే వరకు కూడా ఐఎమ్ నాట్ ఇమాజిన్ అనమాట. సరే ఇక్కడ నెల్లూరులో ఒక కూటమి జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, అక్క తీసుకురండి, వాడు లోకంలో చూసేనా చెప్పే క్రైస్తవులు ఎలా ఉంటారు అనేది మారుతారని తీసుకొచ్చినప్పుడు ఆ బాబాను ఒక ఆటోలో తీసుకొచ్చి ఇట్లాగా స్టే బై గోడకి ఆనిపించి కూర్చోబెట్టారండి. నిజంగా సువార్థికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ పిల్లవాడికి ప్రేయర్ చేసేటప్పుడు చూసి అక్కడికి చేతులెత్తి దండం పెట్టారు. నువ్వు ఎలాగా ఈ పిల్లోడికి ఇంత పరిచర్య చేస్తున్నావు అని. మేబీ 80 kgs మ్యాక్సిమం ఉంటాడు. అన్ని A to Z తల్లే చూడాలి. ఇంకా కూర్చుంటే పడుకోబెట్టాలి, పడుకుంటే లేపి కూర్చోబెట్టాలి. బాగా సతాయించేవాడంట. నేను అనుకున్నాను ఆ దైవజనులైతే చేతులైతే దండం పెట్టాలి, నేనైతే ఖచ్చితంగా కాళ్ళు పట్టుకునేదాన్ని. ఆ తల్లి ఆ బిడ్డ మీద చూపించిన ప్రేమను బట్టి నేనైతే ఖచ్చితంగా కాళ్ళు పట్టుకునేదాన్ని అనమాట. నాకు ఇద్దరున్న వాళ్ళు చేసాలని నేను సహించలేను. బట్ 20-30 సంవత్సరాల నుంచి ఆ అక్క ఆ బిడ్డ మీద చూపించిన ప్రేమకి అసలు ఇంకా నో వర్డ్స్ టు సే అనమాట. అంత గొప్ప ప్రేమ బిడ్డ మీద తల్లికి ఉంటుంది. మరి తల్లి కూడా బిడ్డ కూడా తల్లి మీద అంతే బాధ్యతని చూపించే విధంగా ఉంటారన్నమాట. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. నాకు ఎవరి వరకు తెలియదు, నా కొడుకే ఉన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా కసిరినా చేసినా కాసేపు మూతి ఇంత ముచ్చుకొని ఉంటాడు. కాదు మమ్మీ ఏమైంది, హౌ మచ్ ఎఫెక్ట్ షోట్ వాజ్ అనేది ఇట్స్ చెప్పడానికి వీల్లేదు. మనం ఎంత అందవిహీనంగా ఉన్నా, మనం ఎలాంటి పాప స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి జీవితము జీవిస్తున్నా, మనకి ఎలాంటి అర్హత లేకపోయినా, మనం ఏ విధంగా ఉన్నా కూడా తల్లి తన కడుపున 9 మాసాలు మోసి కన్నబిడ్డనైతే ఖచ్చితంగా విడిచిపెట్టదండి. మరి అదేవిధంగా కొడుకు కూడా తన తల్లి యందు బాధ్యతగా ఉన్నారా అనంటే మన ప్రభు అయితే 100% బాధ్యతగానే ఉండి ఉన్నారు. సో వీ థింక్ అవర్ సెల్ఫ్ అనమాట. ముదిమి వచ్చినప్పుడంట తల్లిదండ్రులు చిన్న పిల్లల వల్లే అయిపోతారంట. మనము లేమా చిన్నప్పుడు మనం గొడవ చేయలేదా, మనం పేచి పెట్టలేదా, మనం అల్లరి చేయలేదా? అఫ్కోర్స్ ఇది కూడా మనం అన్ని బెడ్ మీదనే చేస్తాం కదా. అలాంటప్పుడు తల్లిదండ్రులకి లేని విసుగు, లేని ఆశ్రయము మరి మన దాకా వచ్చేసరికి ఎందుకు వస్తుంది? అలా వచ్చినప్పుడే కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్, అలా వచ్చినప్పుడే కదా ఆర్ఫన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి మనల్ని ఈ లోకంలో పొందే ధనము సంపద ఇవన్నీ నాకేం తెలియదు, కానీ పరలోకంలో దేవుడిచ్చే మనకి ఏదైనా కానివ్వండి అది ఎటర్నల్, దానిని ఎవరు ఇది లేదు. మన ప్రభు అయితే తనని నమ్మిన శిష్యుల్ని ఎంతగానో ఆశీర్వదించి ప్రకటన గ్రంథం రాసే గొప్ప కృపని అనుగ్రహించారు. తను ప్రేమించిన తల్లి తన కోసం కష్టాలు పడి, తన కోసం బాధలు పడి, అన్ని నిందలు అంటే ఆ హేరోతో తను చంపేస్తున్నాడు పిల్లలు అని చెప్పినప్పుడు దూత వచ్చి తీసుకొని వెళ్ళిపోయి కుమారుడు అన్నప్పుడు తన ఆస్తుల్ని లేకపోతే తన బంధువుల్ని అయిన వారిని కాని వారిని తన ఊరిని సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా ఒక తల్లి ఒక కొడుకు కోసం చేయకూడని ప్రతి పని చేస్తుంది అన్నమాట. మరి అదే కొడుకు తన తల్లి కోసము ఏం చేసేదయ్యా అంటే అంతలా ప్రేమించే యోహానికి జాగ్రత్తగా అప్పచెప్పే విధంగా ఉన్నారు. అంటే మన దేవునికి కుటుంబం మీద చాలా బాధ్యత ఉంది. ఐ కెన్ సే వన్ టెస్ట్ మనీ. మా హస్బెండ్ ఒక 15 days బ్యాక్ హైదరాబాద్ వెళ్ళున్నారు అనమాట. ఒక 10 days తర్వాత వచ్చారు. ముందు రోజు నైట్ అంత జర్నీ చేసి వచ్చారు. ఆ రోజు నైట్ అప్పటికే చెప్పారు 8 o'clock కల్లా, అదే నాకు స్టమక్ అప్సెట్గా ఉంది అని చెప్పి నేను అన్నానయ్యా మెడిసిన్స్ తెచ్చిస్తాను. నేను లేదు లేదా పర్లేదు నేను పే చేయగలను చెప్పి నైట్ 10 to 1 o'clock వరకు కంటిన్యూస్ మోషన్స్ అనమాట. అప్పటికి లూజ్ మోషన్స్ 10 times
ట్రాన్స్ఫర్కి వెళ్ళారు. నాకు ఇంక భయం వేసేసింది, అదేంటి ఇప్పుడు ఈయన నేను ఎలా తీసుకొని వెళ్ళాలి. మేము ఉంటున్న అపార్ట్మెంట్లో అనే కానీ నాకు వాచ్మెన్ నెంబర్ కూడా తెలియదు. నా ఇల్లు, నా బిడ్డలు, నా స్కూలు అది తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. ఇంకా నేను అప్పుడు అనుకున్నాను, అయినా మెడిసిన్ తీసుకొని వస్తాను నువ్వు ఉండు అని చెప్పి 1 o'clockకి మాకు అటు మినిమం బాస్ వాడి సైడ్ వెళ్తుంటే అక్కడ నేను మెడ్ప్లస్ ఉంది, నేను అపోలో అనుకున్నాను. అపోలో 24/7 ఓపెన్ అనమాట. నేను మెడ్ప్లస్ మర్చిపోయి అపోలో అనుకొని చెప్పి వెళ్ళిపోయాను. నేను తీరా అక్కడికి వెళ్ళేసరికి మెడ్ప్లస్ క్లోజ్డ్. నాకు భయవేసింది, ఏసయ్య వెనక ముందు ఆలోచించి కూడా 1 గంటకి ఒక్కదాన్ని బయటకు వచ్చేసాను. ఏంటి నా సిచ్యువేషను, ఈ రోడ్డు నిండా కుక్కలు ఉండేది, నేనేం చేయాలి ప్రభు అని చెప్పి. సో ఏదైతే అదైంది, నాకు ఫస్ట్ తను ఇంపార్టెంట్ కదా, తనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించకుండా మళ్ళీ వీవనగర్ సైడ్ వచ్చారనమాట. బట్ గాడ్ గ్రేస్ చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి, పెట్రోలింగ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించేసింది. ఈ నెల హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చేసి ఆయన పడుకునేసరికి 4 o'clock అయింది. ఓకే, ఇదే విషయం మా పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. ఎంత రెస్పాన్సిబిలిటీగా నువ్వు నీ కుటుంబం పట్ల ఉంటావో అంతే నూరంతలుగా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇదైతే ఒక కుటుంబం అనేది, ఒక ఫ్రెండ్స్ అనేది మనం ఎంచుకుంటాము, లేకపోతే ఇంకెవరైనా అనేది ఇది చేస్తారు. బట్ ఒక కుటుంబం అనేది దేవుడు మాత్రమే మనకి ఇస్తాడు. ఆ కుటుంబం పట్ల మనం బాధ్యత కలిగి ఆ కుటుంబాన్ని మనము గౌరవించే విధంగా ఆ కుటుంబంతో మనం ప్రేమగా ఉంటున్నప్పుడు మనం ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆశీర్వాదకరంగా ఉంటాము. తల్లి అయితే తన బిడ్డకు మంచి మాటలు చెప్పి మంచి బుద్ధులు నేర్పించి యేసు ప్రభువు వారిని ఒక మంచి త్రోవలో నడిపించే విధంగా ఉంది. మరి అవన్నీ విని మనసులో దాచిపెట్టుకున్న ప్రభువు తన తల్లిని అంతే ప్రేమగా ఏ ప్రేమనైతే పొందారో అదే ప్రేమని వ్యక్తపరుస్తూ తన తల్లి పట్ల తన బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా ఉన్నారు. మరి యోహాను గారిని బట్టి చూసుకున్నా, మరియమ్మ తల్లిని బట్టి చూసుకున్నా, దేవుడిని బట్టి చూసుకున్నా, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మొదటిగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన చేయివిడవరు. మనం ఏది ఇస్తామో దేవుడు తిరిగి మనకు అదే ఇస్తారు. దేవుడి చిన్నవాటి జీవించుగాక. అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. యేసుప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు మనం ధ్యానించాము. 4వ మాట ఇక్కడ చదివాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఈ 4వ మాట మనం చూడగలుగుతున్నాము. యేసుప్రభు సిలువలో పలికిన ఈ 4వ మాట, ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ 3 మాటలు అయితే వేరే వ్యక్తులతో యేసుప్రభు వాళ్ళ గురించి మాట్లాడారు. ఈ 4వ మాట వచ్చేసరికి తను వ్యక్తిగతంగా దేవునితో చేస్తున్న ఒక ప్రార్థనగా, తన దేవునితో చేస్తున్న ఒక మాటగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు ఈ మాటల్లో, ఈ 7 మాటల్లో ఈ 4వ మాట మాత్రమే చాలా నిరాశతో, వేదనతో, ఆవేదనతో మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. అలాగే ఈ మాట యొక్క అర్థం అంటే నిజంగా దేవుడు యేసుప్రభుని చేయి విడిచాడా, లేకపోతే చేయి విడవడం అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, అప్పుడు దాకా దేవుడు యేసుప్రభు చేయి పట్టుకొని ఉన్నాడు, ఆ క్షణములో చేయి విడిచాడు అని కాదు. అంటే ఆ మాట యొక్క ఒక ఎడబాపు జరిగింది. అప్పుడు ఒక క్షణం దేవుడు మౌనంగా ఉన్నాడు అని చెప్పడమే మంచిది. అలాగే ఆ మాట గురించి ధ్యానించినప్పుడు ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం ఎందుకు దేవుడు సిలువలో యేసుప్రభు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అని అనుకుంటే, ఆలోచిస్తే అది లేఖనాల ఒక నెరవేర్పని మనం చూడొచ్చు. మనం కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనమే యేసుప్రభు ఇక్కడ సిలువలో 4వ మాటగా పలికాడు. అలాగే చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనములోను, మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనములో ఇంకా కొన్ని రెఫరెన్స్లు మనం చూసినట్టయితే ఈ యేసుప్రభు ఒక పుట్టుక కానీ, ఆయన మరణం కానీ, ఆయన ఈ భూమి మీద వచ్చి చేసిన పరిచర్య కానీ, ఆయన బాప్టిజం కానీ, ఆయన చేసిన ప్రతి కార్యము ముందుగానే నిర్ణయించబడింది. లేఖనములలో ఏదైతే రాయబడి ఉందో అది మాత్రమే యేసుప్రభు ఈ భూమి మీద వచ్చి చేశాడు. తన సొంత ఇష్టం ఏది చేయలేదు. తండ్రి ఏదైతే ముందుగా నిర్ణయించారో ప్రవక్తల ద్వారా చెప్పారో అది మాత్రమే ఇక్కడ చేశారు. యేసుప్రభు ఈ భూమి మీద వచ్చి తన 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఒక మనిషిగా జీవించి ఆ తండ్రి దగ్గర
తాను ప్రతి నిమిషం కూడా తండ్రితో మాట్లాడుతూ తండ్రి ఏదైతే చేయమని చెప్పారో అది మాత్రమే చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ శిలువ మరణం కూడా ఈ రీతిగా యేసుప్రభు శిలువ మరణం పొందాలి అనేది కూడా ముందుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన లేఖనాలు ఒక నెరవేర్పు కోసమే ఇలాగా యేసుప్రభు ఈ మాట అంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచి దివా అని మాట్లాడాల్సి వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాట ద్వారా మన జీవితం గురించి మనం ఆలోచన చేస్తే అంటే ఈ మాటలో నుంచి ఒక అన్వయింపు ఎలాగ మనం తీసుకోవాలి అంటే రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి గురించి దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది. మనం పుట్టక మునిపే దేవుడు ఏదో ఒక పని మీదే మనల్ని అందరినీ కూడా ఈ భూమి మీదకి పంపించారు. దేవుని యొక్క చిత్తం ఏంటి, లేకపోతే ఈ భూమి మీద నేనేం చేయాలి దేవుని కోసం, అది మనం గుర్తించి అది చేసినప్పుడు మాత్రమే మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ యేసుప్రభు అది ఒక మంచి మాదిరిగా తన గురించి లేఖనాల్లో ఏదైతే రాయబడి ఉందో అది వచ్చి చేసి దాన్ని పూర్తి చేసుకొని తను వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటో అది గుర్తించి ఆ పని చేసి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని నేను ఈ మాట ద్వారా అర్థం చేసుకున్నాను. రెండో విషయం మనం చూసినట్టయితే ఈ మాట ధ్యానించినప్పుడు నాకు అర్థమైన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప ప్రేమ మనం ఈ మాటలో మనం చూడొచ్చు. ఎలాగంటే తండ్రి అయిన ఇప్పుడు మూడో మాటలో కళ్యాణి మేడం ఒక మామూలుగా ఒక భౌతికమైన తల్లి ప్రేమ గురించి ఎంతో వివరంగా చెప్పారు. కానీ దేవుని ప్రేమ ఆ తల్లి ప్రేమ కన్నా కూడా ఎంతో గొప్పది. మన కన్న తల్లి కూడా మనల్ని మర్చిపోయే ఈ రోజుల్లో తల్లి ప్రేమ అంటే ఉంది లేదని నేను చెప్పడం లేదు. కానీ ఎంతోమంది పిల్లల్ని కన్న తల్లి వదిలేసి అలాగ వెళ్తున్నారు, చంపేస్తున్నారు. అదన్నీ కూడా మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమ దీనన్నిటికన్నా కూడా గొప్ప ప్రేమే అని మనం వాక్యములో మనం చూస్తున్నాం. అలాంటి ప్రేమ, ఆ గొప్ప ప్రేమ మనం ఈ మాటల్లో మనం చూస్తున్నాం. ఎలాంటి ప్రేమ అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ బాగా తెలిసిన వాక్యము. అంటే తండ్రి ఎలాగ ప్రేమించారంటే ఎంత మాత్రం ప్రేమించారంటే తన అద్వితీయ కుమారుడైన యేసుప్రభుని సిలువలో అంటే ఎలాంటి మరణం, ఆ మరణం కూడా మనం చూస్తే ఒక మామూలు మరణం కాదు. మనం ఇందాక చదివాం కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆ 53వ అధ్యాయంలో సిలువలో యేసుప్రభు ఎలాంటి బాధలు అనుభవించారు, ఎలాంటి మరణాన్ని పొందారని మనం అక్కడ చూడొచ్చు. అలాంటి మరణానికి తండ్రి తన ఏకైక కుమారుడిని అప్పగించారు. అంత గొప్పగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యేసుప్రభు కన్నా కూడా మనందరినీ తండ్రి ప్రేమించారు కాబట్టే కదా ఆ నిమిషంలో అలాగ చేయి విడవడం జరిగింది. అది ఈ 7 మాటల్లో చాలా ప్రాముఖ్యమైన అంటే యేసుప్రభు సిలువలో 6 గంటల సేపు సిలువలో వేలాడాడు. ఆ 6 గంటల్లో ఈ యొక్క గడిగ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అప్పుడు యేసుప్రభునే తండ్రి చేయి విడిచారు. లేకపోతే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచారని ఏడ్చినప్పుడు తండ్రి అనే దేవుడు ఏ సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. మనం చూసినట్టయితే యేసుప్రభు ఈ లోకంలో వచ్చి పరిచర్య చేసినప్పుడు తన తండ్రితో ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా అంటే నిరంతరం దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఆ సిలువ వేయబడడానికి ముందు గెత్సెమనీలో ప్రార్థన చేసినప్పుడు కూడా తాను ఎంతో క్షీణించిపోయినప్పుడు కూడా దూతలను పంపించి తనకు బలపరిచినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం సువార్తలో. అలాగే యేసుప్రభు సాతాను చేత పరీక్షింపబడినప్పుడు కానీ అన్ని సందర్భాల్లో దేవునికి తండ్రి యొక్క సంబంధం ఉంది. కానీ ఈ 7 మాటల మొదటి మాటలో కూడా తండ్రితో తాను మాట్లాడుతున్నారు. కానీ 4వ మాట వచ్చేసరికి క్లోజ్ కనెక్షన్ అక్కడ కట్ అయిపోయిందన్నమాట. మనం గమనించినట్లయితే యేసుప్రభు ఎప్పుడు కూడా దేవుని అంటే తండ్రి అని సంబోధన చేస్తారనమాట. మామూలుగా మనం అబ్బా తండ్రి అలాగ పిలిచినప్పుడు ఒక క్లోజ్ రిలేషన్ అనమాట. దేవా అని పిలిచినప్పుడు అది అందరూ పిలవచ్చు, కానీ తండ్రి అని పిలవాలంటే ఒక క్లోజ్ రిలేషన్ ఉండాలన్నమాట. ఆ క్లోజ్ రిలేషన్ అక్కడ కట్ అయింది ఆ నిమిషంలో, ఆ 4వ మాట. అందుకే అలాగ బిగ్గరగా అది ఓర్చుకోలేక అలాగ బిగ్గరగా కేక వేయాల్సి వచ్చింది. దేనికోసం అలాగ దేవుడు అలాగ యేసుప్రభు అలాగ ఏడవాల్సి వచ్చింది అంటే తండ్రి యొక్క ప్రేమ. తండ్రి మనల్ని అందరినీ కూడా అలాగే ప్రేమించారు. అంటే మనల్ని అందరినీ కూడా రక్షించడానికి మనం చేసిన పాపాలన్నీ కూడా యేసుప్రభు మీద మోపి మనకు గొప్ప రక్షణ ఇవ్వడానికే తండ్రి అలాగే చేశారన్నమాట. కాబట్టి మనం ఆ తండ్రి ప్రేమను మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. కనీసం ఈ గుడ్ ఫ్రైడే రోజైనా ఈ సిలువ ధ్యానం చేసేటప్పుడైనా మనం మరలా
ఆ తండ్రి యొక్క ప్రేమను మరలా మనం ధ్యానం చేసుకొని, అంత గొప్ప ప్రేమ మనల్ని ప్రేమించారు కదా, ఆ ప్రేమించిన దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఆ దేవుని యొక్క ఇష్టాన్ని అనుసరించి మనం జీవించాలని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. మూడవదిగా ఈ మాటల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మానవుల అందరు చేసిన పాపము ఎంత ఘోరమైనదో లేకపోతే ఎంత భయంకరమైనదో అని ఈ మాట మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడ సిలువలో యేసుప్రభు అలాగే బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తను విడిపించడానికి కానీ తనకు ఏదైనా జవాబు ఇవ్వడానికి కానీ రావడం లేదు. ఎందుకంటే యేసుప్రభుని చూసినప్పుడు ఆ సిలువలో తండ్రి ఏం చూస్తున్నారంటే యేసుప్రభు ముఖం కాదు, మనమందరం చేసిన పాపమే అక్కడ కనిపిస్తుంది. ఆ పాపాన్ని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అయిన దేవుడు కాబట్టి ఆ పాపాన్ని తాను ఓర్చుకోలేదు. కాబట్టి ఆ పాపం అంత భయంకరమైనది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుప్రభు అక్కడే తండ్రి చేత చేయి పడాల్సి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంత ఘోరమైన అంటే మనకు ఇలాగే యేసుప్రభు సిలువలో అలాగ మరణించడం ద్వారా మనకు పరలోకానికి వెళ్ళడానికి ఎంత సులువైన మార్గం యేసుప్రభు మనకు ఇచ్చారు. అంటే మనము రక్షణ అనేది కేవలం ఆ యేసుప్రభు ఒక సిలువ మరణానే మనం అంటే నా కోసం యేసుప్రభు సిలువలో మరణించాడు, నేను అది నమ్ముతున్నాను అని చెప్పి ఎవరైతే హృదయంతో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వారికి దేవుని బిడ్డలుగా మారడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ఇది మనకి ఎంత ఈజీగా వచ్చింది. కానీ సిలువలో యేసుప్రభు ఎంత గొప్ప త్యాగం చేసింది కాబట్టే మనకు అది వచ్చింది. కానీ మనము ఎలాంటి విలువ లేకుండా అలాగ ఉంటున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనము తండ్రి చేసిన గొప్ప ప్రేమను లేకపోతే మనం చేసిన పెద్ద పాపానే మనం అర్థం చేసుకొని మరలా రక్షింపబడిన తర్వాత కూడా దేవుని బిడ్డలుగా మారిన తర్వాత కూడా మళ్ళా పాపం చేసి దేవుని మరలా సిలువ వేసేవారిగా ఉండకుండా మనము ప్రతిదినము మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 24 అధ్యాయం 26 వచనం ఒకసారి చదవండి. లూకా 24:26. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాగ యేసుప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఆయనకి మహిమ ప్రవేశం దొరికింది, పునరుద్ధానం జరిగింది. అంటే యేసుప్రభు ఇప్పుడు సిలువలో లేరు. మనం యేసుప్రభుని ఇప్పుడు సిలువలో చూడాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడో జరిగింది. ఆయన మహిమలో ప్రవేశించారు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి మనం యేసుప్రభు ఆనాడు సిలువలో ఇలాగే మన కోసం కష్టాలు దాని గురించి మనం ఇంకా ఏడవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలంటే దేవుడు ఈ భూమి మీద ఏం చేయమని మనకు చెప్పారో మన జీవితం ద్వారా ఆయన మహిమపరుస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి ఒకరోజు మనం కూడా యుగయుగం ఆ నిత్యత్వంలో దేవునితో ఉండాలి. దానికోసం మన జీవితాన్ని మనము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ 4వ మాట ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు. ఇది వేదన వాక్కు, దీన్ని వేదన వాక్కు అంటారు. శ్రమ వాక్కు కూడా అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దప్పిగా ఆ సిలువలో ఆయన శ్రమ పొందేటప్పుడు ఆయన వేదన పడ్డాడు, శ్రమ పొందాడు. ఈ శ్రమ పొంది ఆయన ఈ మాటను పలికి ఉన్నాడు, నేను దప్పికొని ఉన్నాను అని. యోహాను సువార్త 19:28లో మనం చూసినట్లయితే లేఖనములు నెరవేరునట్లు ఇది జరిగెను. ఈ యొక్క 7 మాటలు 3 భాగాలుగా మనము 2 భాగాలుగా విమర్శించవచ్చు. ఈ 2 భాగాలుగా ఎలా విభజించవచ్చు అంటే, మొదట 3 మాటలు ఆ చుట్టూ ఉన్న ప్రజల గురించి ఆయన చెప్పి ఉన్నాడు. ఈ 3 మాటలు చుట్టూ ఉన్న ప్రజలను ఉద్దేశించి పలికిన మాటలు. ఈ 4 మాటలు వచ్చి ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నాడు. 3 మాటలు చుట్టూ ప్రజల గురించి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా మనం చూడగలము. ఈ 4 మాటలు వచ్చి ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నాడు. ఈ 2 భాగాలుగా మనము 7 మాటలను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లేఖనము ఏం చెబుతుంది? లేఖనము నెరవేరునట్లు అన్నాడు. లేఖనం ఏమి చెబుతుంది? ఏమి నెరవేర్చబడింది? ప్రవచనం ఏం చెప్తుంది? నెరవేర్పు ఏముంది అనే మనం చూసినట్లయితే లేఖన భాగంలో
లేఖనము నెరవేరునట్లని క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. అలాగ మనము ఏమి చూడాలి? కీర్తనల గ్రంథము 69:21 వచనం. లేఖనం ఏమి చెప్తుంది అంటే, కీర్తనల గ్రంథము 69:21లో ఏముందంటే, అక్కడ ఏం చెప్పున్నాడు? సేదును నాకు ఆహారముగా ఇచ్చి ఉన్నారు. ఏముందంటే అక్కడ చాలు. అక్కడ ఏముందంట? ఆయనకు చేదును ఆహారముగా ఇచ్చున్నారు. దప్పిగొన్నప్పుడు ఏమి ఇచ్చారంట? సిరకను తాగనిచ్చారు. ఆ సిరక ఏందంట? అది సేదు సిరక. సేదు సిరకను తీసుకొని మనకేమి ఇచ్చాడంట? ఆయన జీవజలపు ఓటను మనకు అనుగ్రహించాడు. జీవజలపు ఓట దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది జీవజలపు ఓట? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 2:7 ఆ మాట ఉంది. మనకేమి ఇచ్చాడంట? ఆయన జయించువానికి ఏమిస్తాడంటే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవజలపు ఓటలను, ప్రకటన గ్రంథం 2:7 ఆయన ఏమో చేస్తాడంట? ఆయన జీవవృక్ష ఫలములను భుజింపు చేస్తాడంట. మనమేం చేస్తాం? ఆయనకి మనమేం చేస్తున్నాము? ప్రతినిత్యం ఆయనకు సేదునే ఇస్తున్నాము. ఆయన దాహాన్ని మనం తీర్చలేకపోతున్నాము. మన దాహం తీర్చుకొనే సరిపోతుంది. ప్రభు దాహం తీర్చలేకుండా ఉన్నాం, తీర్చలేము. ఎందుకంటే అయ్యగారు చెప్పినట్లు ఇది ఆచారంగానే మనం కొనసాగిస్తున్నాము. కానీ ఆత్మీయంగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనం అది గుర్తెరిగినప్పుడు మనము ఆయన దాహాన్ని తీర్చేవారంగా మనం ఉంటాము. కొంతమంది కోసమైన ప్రార్థన చేయటము, కొంతమంది కోసమైన మనము సహాయం, ఏదో ఒక సహాయం, మనకు ఉన్న సహాయం చేయటం. ఈయన కోరుకునేది, ప్రభువు కోరుకునేది ఏంటంట? మనల నుంచి కోరుకునేది ఏంటంట? ఆయన ఎందుకు దాహం కలిగి ఉన్నాడు? ఆయన ఎందుకు దప్పికొని ఉన్నాడు? ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. అనేక మందిని ఆయన వద్దకు చేర్చాలి. అనేక మందిని ఆయన సువార్తను, ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్తూ, ఆయన గురించి ప్రకటిస్తూ, ప్రసిద్ధి చేస్తూ, ఆయన గురించి మనము ఆయన సాక్షులుగా నిలవబడి అనేక నూతన ఆత్మలు ఆయన వద్దకు చేర్చాలి. ఇదే ఆయన కోరుకునే దాహం. తర్వాత యోహాను సువార్త 4వ అక్కడ యేసు ప్రభులు వారు, అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితమే ఆ అధ్యాయం అంతా కూడా. అక్కడ ఎవరున్నారంట? 4వ ఒక స్త్రీ, సమరయ స్త్రీ. ఆమె యొద్దకు యేసు ప్రభు వెళ్ళవలసిన పని కూడా లేదు. ఎందుకంటే ఆమె ఒక పాపాత్మురాలుగా ఉంటూ ఎవ్వరూ ఆమెను గుర్తించలేని పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు దర్శించాడు. ఎందుకు దర్శించాడంట? అక్కడికి వెళ్ళి దర్శించి ఆమెను ఏమడిగాడు? నాకు దాహమునకు ఇమ్మని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. యోహాను సువార్త 4వ మనం చూసినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఆశ్చర్యపడింది. నేను నీకు దాహమునకు ఇవ్వడమా అని ఆశ్చర్యపడింది. ఎందుకు? ఆమె ఎలాంటిది? సమరయులు ఎవరు? అశ్షూరీయులకు, యూదులకు పుట్టినవారు సమరయులు. వాళ్ళు అంటరాని వాళ్ళు, పాపాత్ములు. కానీ వాళ్ళ యొద్దకు యేసయ్య వెళ్ళాడు. ఆయన వచ్చిందే ఎందుకు వచ్చాడంటే, ఈ భూలోకానికి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దప్పికొని ఉన్నాను అని అంటున్నాడు. ఈ 7 మాటల్లో కూడా, ఈ సప్తవాకులు ఈ 7 మాటల్లో కూడా ఆ 7 రకాలుగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 మాటలు ఆయన చుట్టూ ఉన్న ప్రజల కోసం చెప్తే, ఈ 4 మాటలు వచ్చి ఆయన కోసం చెప్పుకున్నాడు. నేను దప్పికొని ఉన్నాను అన్నప్పుడు సేదు చిరకనిచ్చింది ఈ లోకం. యోహాను సువార్త 4వ మనం ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 4వ చాలు. ఇక్కడ ఏముందంట? 7వ వచనంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. దాహమునకి ఇమ్మని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏమని ఆశ్చర్యపోయిందంట? ఆ స్త్రీనైనా నన్ను నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకి ఇమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పింది. ఆమె ఏందంటే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఆమె క్యారెక్టర్ ఏందో ఆమెకు తెలుసు. కానీ ప్రభువులు వారు వచ్చాడని ఆమె గుర్తెరిగింది, మెస్సయ్య వచ్చాడని గుర్తెరిగింది. పట్టణంలోకి వెళ్ళి ఏం చేసిందంట? నేను మెస్సయ్యని కనుగొన్నాను, రండి మీకు చూపిస్తానని తీసుకొచ్చింది. మనం వెళ్తున్నామా? మనం చెప్తున్నామా యేసయ్య గురించి?
యేసయ్య గురించి మనం ఎవరికైనా చెప్తున్నామా? ఆయన ఆత్మల దాహం మనం తీర్చేవారంగా ఉంటున్నామా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా ఇళ్ళలో పడిపోతాం. కానీ మేమందరం ఎక్కడ సువార్త చెప్పాలంటాం? అందరం చెప్పబడలే. మోకరించి ఒక అరగంట గంట సేపు ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మలు ఇప్పుడు ప్రార్థన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే లోకం బహు భయంకరంగా ఉంది కాబట్టి మనము ప్రార్థన సహాయమైన మనము చేసేవారం ఉండాలా. వెళ్ళి చెప్పలేకపోయినా మనం ఏం చేయాలంట? వెళ్ళే వాళ్ళని మనము పంపించాలి. ఆయన ఆత్మల దాహం తీర్చేవారం ఉండాలి. ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంట? ఆమెకు అసలు సమరయ పట్టణం అది, కానీ ఆమెకు పేరుంది, ఏదో పేరు ఉండుంటుంది. కానీ ఆమెను సమరయ స్త్రీ ఎందుకన్నారు? ఆమె చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆ పట్టణంతో ఆమె పేరును పిలువబడింది. ఇట్లా పట్టణాలతో పేర్లు పిలువబడిన స్త్రీలు, గొప్ప స్త్రీలు చాలామంది బైబిల్లో ఉన్నారు. సమరయ స్త్రీ, షునేమీరాలు, ఇట్లా పేర్లు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పట్టణాల పేర్లతో పిలువబడింది. ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆ పట్టణాలతో పిలువబడింది. ఇక్కడ సమరయ స్త్రీ అంటున్నాం, ఆమెకేమైనా పేరు ఉంటుంది, కానీ ఆమె చేసిన గొప్ప కార్యం ఆ పట్టణాన్ని అంతటినీ రక్షించింది. అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఇక్కడ ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 39వ వచనం. ఆయన ఏందో విశ్వాసం ఉంచారు. ఎలా చెప్పిందంట? ఆమె సువార్త చెప్పింది, ఆయన దాహము తీర్చింది. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన మామూలు నీళ్ళు అడిగాడు అనుకుంది, కానీ ఆమె ఏం చేసిందంట? అనేక మందికి ఆయన గురించి మెసేజ్ వచ్చున్నాడని కనుగొని ఆమె తెలుసుకొని అక్కడికి వచ్చి ఆయన అనేక మందిని తీసుకొచ్చింది అక్కడికి. ఇక్కడ 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. మనం ఎట్లా దప్పికొనవంట? ఈ లోకపరమైన నీళ్లు తాగితే మరలా 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 మనకు దాహం అవుతుంది. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. ఏంటి అంటే ఆయన ఇచ్చే నీళ్లు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకైన వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండు నేను ఆమెతో చెప్పాను. ఏంటంటే ఇది నిత్య జీవమునకై ఊరిడి బొగ్గ. ఏంటంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నిత్య జీవం మనకిచ్చాడంటే మనము ఈ వాక్యాన్ని నిత్యము ధ్యానించాలని అర్థం. ఎందుకంటే ఆయన నిత్య జీవం కలిగిన జీవాధిపతి కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారు మనమే ఎలా ఉంటామంట? ఎప్పుడు దాహము కొనము. ఎందుకంటే ఆయన ఇచ్చిన నీళ్ళు తాగినప్పుడు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనము భుజించినప్పుడు, స్వీకరించినప్పుడు మనం ఎన్నడూ దప్పికొనము. కాబట్టి ఆయన ఇచ్చిన నీళ్లు మనం త్రాగుతూ ఆయన ఆత్మల దాహం మనం తీర్చేవారంగా ఉండాలా. ఆయన ఎందుకు వచ్చాడంట? నేను దప్పికొని ఉన్నాను, చేదు సిరకనిచ్చింది ఈ లోకం, కానీ ఆయన మనకేమిచ్చాడు? జీవజలం ఇచ్చాడు. జీవజలం అంటే ఏంటంట? ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధ లేఖన భాగాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ధ్యానం ఎందుకంటే ఎక్కువగా వాక్యం ధ్యానం చేసినప్పుడు మనకు ఆ ప్రభు అర్థమవుతాడు, దేవుడు అర్థమవుతాడు. అసలు ఏంది ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఏంటంటే, ఒక ఆచారపరమైన విషయాలన్నీ పోతాయి. ఎందుకు పోతాయి? ఆయన ఇచ్చిన జీవవాక్కులు మనము ధ్యానం చేయాలా. ఈ జీవ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలా. చేసినప్పుడు మనకు ఏమొస్తుందంట? మనకు ఆయన ఇచ్చిన నీళ్లు తాగినప్పుడు మనకు దాహం అవ్వదు. యెషయా గ్రంథంలో అంటాడు, ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ప్రవక్త నెరవేర్పు ఏం చెప్తుంది? పాత నిబంధనలో నెరవేర్పు ప్రవచనం, కొత్త నిబంధనలో నెరవేర్పు. పాత నిబంధన ప్రవచనము, క్రొత్త నిబంధన నెరవేర్పు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పిగొని వారులారా నా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? దప్పిగొని వారులారా నీళ్ల యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన నిత్యము దినమెల్లా నా చేతులు మీ వైపు చాపుచున్నాను అంటున్నాడు. దప్పిగొని వారులారా నా యొద్దకు రమ్మంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రవశించిన ఈ మాట మనం ఆయన వద్దకు వస్తున్నామా? వచ్చి ఏం చేస్తున్నాము? ఆయనకు సేదు చిరకనిస్తున్నాము, ఆత్మ దాహం తీర్చలేకపోతున్నాము. కాబట్టి ఆయన ఇక్కడ పిలుస్తున్నాడు, దప్పిగొని వారులారా నా యొద్దకు రండి అని. వచ్చి మనము ఆయన దప్పికి తీర్చేవారంగా ఉన్నామా? ఆయన దప్పికి తీర్చడం అంటే ఏంటి? మనం ఇందాకే చెప్పుకున్నాం.
ఆయన ఇచ్చి నీళ్ళు ఆయన ఇచ్చి జీవజలము త్రాగినప్పుడు ఎన్నడూ ద్రప్పిగొనడంట. ఆ రీతిగా మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ఆయన ఏంది విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడు మనము దప్పిగొనే వారముగా మనం ఉండం. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆ నీళ్ళు ఎప్పుడు దప్పిగా ఉండదు, ఆకలి ఉండదు. మనకి ఏంటంటే జీవాహారం. దీన్ని ధ్యానం చేసినప్పుడు మనకు ఏముంటుందంట, నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మల దాహం తీర్చే వారంగా మనం ఉండాలి. మనం ప్రతి సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడేకి 7 మాటలు ధ్యానం చేస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే. కానీ ఏం చేస్తున్నాం మనం ఈ గుడ్ ఫ్రైడేకి? ఆయన శిలువ మీద గడిపిన ఆ సమయంలో మనం ధ్యానం చేసినప్పుడు ఆ శ్రమను ఒక్కసారి మనం గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఆ శిలువలో దేవుని యొక్క ప్రేమను మనము చూడగలం. తర్వాత ఆయన పవిత్రతను మనము చూడగలం. ఆ శిలువలో ఆయన శ్రమ పడేటప్పుడు ఆయన ప్రేమను, ఆయన పవిత్రతను మనము చూడగలము. ఆయన త్యాగాన్ని కూడా మనము చూడగలం. మన కొరకు ఆయన ఏం చేశాడంట, త్యాగం చేశాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొందాడు. మనల్ని ఏం చేశాడంట, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. తర్వాత ఆయన త్యాగం చేశాడు తండ్రి. తర్వాత ఆయన ఏం చేశాడంట, ఆ గొలుగొతా కొండపైన అందరి కొరకు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఎందుకంటే అంత శ్రమ పొందుతూ కూడా ఆయన విజ్ఞాపన చేశాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు కాబట్టి 3 మాటల్లో సంపూర్ణ మానవుడిగా కనిపిస్తాడు, కానీ 4 మాటల్లో సంపూర్ణ దేవుడుగా కనిపిస్తాడు. తర్వాత శ్రమల గుండా వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 4:15లో ఆయన ఏం చేశాడంట, హెబ్రీ పత్రిక 4:15లో ఒక్క మాట చూసుకుందాము. హెబ్రీ పత్రిక 4:15లో ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంట, మనతో సహానుభావమును కలిగి ఉన్నాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత ఆత్మల దాహం, ఇక్కడ 2 రకాలుగా మనం చూడవచ్చు. ఆయన ఆత్మల దాహం అంటే ఆయన ఏందంట, ఆత్మల దాహం అంటే ఏంది, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంట, ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము మనలందరినీ రక్షించడానికి ఆ సిలువలో మనకు బదులుగా మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకపరమైన దాహం ఏమిచ్చిందంటే చేదు సిరకనిచ్చింది ఆయనకు. మనమేమిస్తున్నాము, చేదు సిరకనిస్తున్నాం. ఆయన మనకు జీవజలాన్ని ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట చూసుకుందాము. ఇంకొక మాట మనము చూస్తే ఆయన యోహాను సువార్త 6:35 మనం చదువు. నిర్గమకాండములో మనం ఒక మాట గమనించవచ్చు. ఏంటంటే ఆయన మారాను మధురంగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు దాహం తీర్చాడు. మారాను చేదు నీళ్ళు మారా అక్కడ. అప్పుడు వాళ్ళు దాహంగా ఉన్నప్పుడు అరణ్యంలో ఏం చేశాడంటే ఆయన మారాను మధురంగా మార్చాడు. తర్వాత బండ నుండి మధుర జలాలు రప్పించాడు. ఇవన్నీ మనం ఆయన ద్వారా పొందుకుంటున్నాము. కానీ మనం ఆయనకి ఏమిస్తున్నాము, మనం ఆయన ద్వారా అనేకమైన పొందుకున్నాము, అనేకమైన మేలు పొందుకున్నాము. కానీ మనము ఆయనకి ఏమిస్తున్నాము ఒకసారి మనం గమనించుకుంటే, ఆయన ఆత్మల దాహము తీర్చేవారంగా మనం ఒక్కొక్కరు మన వంతుగా ఆయన సువార్తను ప్రకటిస్తే ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను మనము దేవుని దగ్గరకు తీసుకురావచ్చు. కానీ పరిస్థితులు అలా అననుకూలంగా ఉన్నాయి కాబట్టి మనము ప్రార్థన చేయాలా. ప్రభువా నీ కోసం నేనేం చేయాలా, నా కోసం సిలువ వేయబడ్డావు, శ్రమలు పొందావు, కానీ నీ కోసం నేనేం చేయాలని చెప్పి ఒక్క మాట ప్రభువుని అడిగినప్పుడు మనకి ఏదో ఒక తలాంతు మనకు ఇస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తూ ఉంటాం, కానీ మనము ఎలా ఉన్నామంట, వచ్చిపోయే వారంగా మనం ఉండకూడదు. కానీ ఆయన ఆత్మల దాహాన్ని, ఆయన దాహాన్ని తీర్చే వారంగా ఉండాలి. లేఖనాలు నెరవేర్పు ఏం చెప్తుందంట మనకి,
లేఖనాలు నెరవేర్పు ఏం చెప్తుంది? పాత నిబంధన గ్రంథంలో ప్రవచన గ్రంథాల్లో ఏం చెప్తుందంట? ఆయనకు సేదు దాహం ఇచ్చారంట. నా నాలుక దవడను అంటుకొని ఉందంటాడు కీర్తన గ్రంథం 22వ కీర్తన 15వ వచనం 14వ వచనం మనం చదివితే. ఆయన దాహం అంతగా తప్పించిపోతున్నాడు ఆయన. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేలేకి ఆయన మనకు జీవజలాన్ని ఇస్తున్నాడు. నిత్యము మనము పరదేశంలో ఉన్నప్పుడు మనకు జీవజలాన్ని ఇస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే ఆయన అంత నరకయాతన పడుతూ కూడా ఆయన మనకేమిస్తున్నాడంట? పరలోకంలో ఏమిస్తున్నాడంట మనకు? మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ సిలువలో ఆయన పడిన ఆ వేదన, ఆ బాధ, ఆ శ్రమ, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఆయన ఆత్మల దాహం కలిగి ఉండి కూడా మనకు ఏమిస్తున్నాడంటే, మనము ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళిపోయి మనకు పరలోకంలో ఏమిస్తున్నాడంటే, ఒకటి మనకు ఆ నరకయాతన నుంచి తప్పిస్తాడు, మనకు జీవజలాన్ని ఇస్తాడు. నరకయాతన నుంచి తప్పిస్తాడు, మనకు జీవజలాన్ని ఇస్తాడు. జీవజలముల యొద్ద తన గొర్రెలను నడిపిస్తాడంట. జీవజలముల యొద్దకు, ఆ జీవజలముల యోట యొద్దకు ఆ గొర్రెలను మనల్ని నడిపిస్తాడంట. ఆయన గొర్రెలు ఎవరంట? మనమే. ఆయన జీవజలం యొద్దకు మనల్ని నడిపిస్తాడంట. నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యకే దాహం అయింది. కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు, కానీ ఆయనకే దాహం అయింది. కాబట్టి ఆయన దాహం మనము తీర్చేవారముగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్తకు దాహమైంది. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు దాహమైంది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఆ ప్రభువుకు దాహం కలిగించారు. ఎందుకంటే ఆయన దాహం మనం తీర్చేవారంగా ఉండాలి. ఆయన ఏమైతే మన యందు కోరుకుంటున్నాడో మనం అన్నీ కూడా సమకూర్చి ఇచ్చేవారంగా మనం ఉండాలి. కానీ ఈ 7 మాటల్లో అన్ని మాటలు కూడా ఆయన వేదనతో పలికిన మాటలే. మన కొరకు ఆయన సిలువలో ఎన్నో శ్రమలు మన కొరకు పొంది ఉన్నాడు. ఈ 3 మాటలు మనం చూసి, ఈ 4 మాటలు మనం ధ్యానం చేసినప్పుడు ఆయన ఆత్మల దాహము కలిగి ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథం లాస్ట్ చివరిగా ఒక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44:3. యెషయా గ్రంథము 44:3లో ఒక మాట మనం చదువుకుందాము. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను కుమ్మరిస్తాను అంటున్నాడు. మన మీద ఏం కుమ్మరిస్తాడంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? దప్పిగలవాని వాళ్ళ మీద నీళ్లను కుమ్మరిస్తాడంట. మనము వాక్య దాహము కలిగి, వాక్యము నిత్యము ధ్యానించాలని వాక్య దాహము కలిగి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన జీవజలాన్ని, ఆయన నీళ్లను మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి మనము ఆయన దప్పిగొని ఉన్నాను, లేఖనములు నెరవేరబడినట్లు నేను దప్పిగొని ఉన్నాను అన్నప్పుడు లేఖనాలు ఏం చెప్తుందంట? ఆయనకు లేఖనాలు ప్రవచనము చేదును త్రాగనిచ్చినప్పటికీ ఆయన క్రొత్త నిబంధనలో మనల్ని నిబంధనలుగా జనులు చేయడానికి ఆయన ఏం చేశాడంట? జీవజలపు ఓటలను మనకు అనుగ్రహించాడు. జీవజలపు ఓటలను మనకు అనుగ్రహించాడు. మనం ఏం చేయాలి? నిత్యము ఆయన్ను వెంబడిస్తూ ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వారు ఎవన్నడు దప్పిగొనడు అన్నప్పుడు మనం ఏం చేయాలా? నిత్యము వాక్యాన్ని ధ్యానం చేయాలా. వాక్యాన్ని ధ్యానం చేసేవారంగా మనం ఉండాలి. తర్వాత ఈయన వేదన, సిలువలో ఆయన ఎంత వేదన పడ్డాడండి? ఆయన ఎంత వేదన పడ్డాడు సిలువలో? నీరు సాక్ష్యమిచ్చేంతగా, అంటే ఎంత శ్రమ అనుభవించాడంటే, మనము ప్రతి మాసములో మనము ప్రభు వల్ల మనము తీసుకుంటాము ఆయన శరీరం అని, ఆయన రక్తమని. ఆయన నలగొట్టబడిన శరీరము, ఆయన సిందించిన రక్తములో మనకు పాప క్షమాపణ కలుగు చేసి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంట? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువారు మనం ఏం చేయాలంటే సిలువ ఆయనను ప్రకటించాలంట. ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి ప్రసిద్ధి చేయాలి. ఆయనకు మనం దాహం కలిగించే వారంగా మనం ఉండకూడదు, కానీ ఆయన దాహము తీర్చే వారంగా, ఆత్మల దాహం తీర్చే వారంగా మనం ఉండాలి. ఈ సమరయ స్త్రీ వలె ఆమె ఎంతో రక్షణ
అనే ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని రక్షించి తీసుకొచ్చి అందరినీ పిలుచుకొచ్చినప్పుడు, యేసయ్య మెస్సయ్యను చూపిస్తారమ్మని తీసుకొచ్చినప్పుడు ఆమె ఆ పట్టణాన్ని అంతటినీ రక్షించి పరిశుద్ధ గ్రంథములో ఆమె ఒక పాపాత్మురాలైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు లిఖించబడింది. ఆ రీతిగా మనము కూడా ఆయన దాహము, ఆయన ఆత్మల దాహము తీర్చేవారముగా మనము పరదేశులో నిత్యము జీవజలపు ఓటలను మనము భుజించేవారముగా ఉండునట్లుగా నిత్యము ఆయన సన్నిధిలో మనము ఆత్మీయంగా ప్రార్థనలో, వాక్యములో, నిరీక్షణలో, విశ్వాసములో మనము ఉండేవారముగా ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అప్పగించాడంట, తల ఉంచి ఆత్మను అప్పగించను అని ఉంది. ఈ చిరక అనగా అర్థం ఏంటి? ఇందాక చెప్పారు, ఎందుకు ఆయన దప్పిక కొన్నాడు. అది శారీరకమైన దప్పిక ఒకటి ఉంది, ఆత్మ దప్పిక ఒకటి ఉంది. ఆత్మల యొక్క దప్పిక చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన దప్పిక కొని అందుకంటున్నాడు, దప్పిక కొని వారలారా నీళ్ల యొద్దకు రండి. అందుకని రెండో మాట కీర్తన గ్రంథంలో ఏమిటో, దేవా దుప్పి వాగుల కొరకు తుష్టంగా ఉన్నట్లు నా ఆత్మ నీ యొద్దకు వచ్చింది. హల్లెలూయా, దేని స్తోత్రం. అయితే ప్రియమైన వారారా, ఇక్కడ ఒక మాట ఉంది బైబిల్లో, కొన్ని మాటలు మరి ఎంత చెప్పాలంటే చాలా టైం పడుద్ది. అందుకని అయ్యగారు మరి 7 మాటలు అన్నాడు, వాటిల్లో కొన్ని మాటలు నేను చెప్తాను. ఇక్కడ చదువు, ఈ 7వ 6వ మాటలో అక్కడ చేతి చిరక అని ఉంది. అక్కడ ఆ చేతి చిరకను అంతకుముందే ఆయనకు ముందుగానే సిద్ధపరిచారు. అంటే ఒక కర్ర అనుకుందాం, ఆ కర్రను తీసుకొని కొంచెం స్పంజి అనగా ఆ యొక్క ఏమంటాం మనం తూదే, దాంతో ముంచి ఆయన పెదవులకు తాకినిచ్చారు. దప్పికొన్నప్పుడు పెదవులకు తాకితే దప్పికి తీరుతుందా? కాదు, దప్పికి తీరదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ద్వేషం, వారికి ఉన్న అసూయ, ఆ రోమా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క అందించిన చిరకను అందించిన వారు చేసిన ద్రోహ తలంపును ఇక్కడ కనబడుతుంది. ఎందుకు ఆయన దప్పికొన్నాడంటే, సారగారు ఇందాక ఒక మాట చెప్పాడు, క్యాలెండర్ ప్రకారం అనేక రీతిలుగా మారినాయి. అందుకని మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుక్రవారం కాదు అని అన్నాడు. కరెక్టే, కానీ బైబిల్లో ఏముందంటే అప్పుడు కాలానికి అనేక గ్రంథాలు నుంచి ఇది మార్చబడింది. ఈ తర్జుమా వలన కొన్ని దినాలు మన క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అనగా ఏప్రిల్ మాసం 18వ తారీఖున యేసు ప్రభు వారు సిలువ వేయబడినట్లుగా ప్రపంచమంతటా కూడా త్రూఅవుట్ ద వరల్డ్, మన నెల్లూరే శాంతినగరే కాదు, ప్రపంచమంతటా దీన్ని ధ్యానిస్తారు. అయితే వాళ్ళు అంటారు, యూదులు అంటారు, ఒక మాట అంటారు, నేను చెప్తున్నా అక్కడ ఎందుకు ఆయన దప్పికొన్నాడు, ఎందుకు చేతి చెరుకనిచ్చారంటే, బేస్తవారం రాత్రి ఆయన గెస్సెమనే తోటలో ప్రార్థనకు వెళ్ళాడు. ఆయన రక్తం కారునంతగా ఆయన పడినటువంటి శ్రమ అనుభవము అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే రాను వారు వచ్చి ఆయన్ని పట్టుకుంటారు. శిష్యులతో ఒక మాట చెప్తాడు యేసు ప్రభువు, నా యొక్క మరణము సమీపమైనది, మీరందరూ మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని చెప్తారు. వారందరూ నిద్రపోతారు, శిష్యులు నిద్రపోతుంటారు. ఆయన వచ్చి లేపుతాడు, కొద్దిసేపు గడియను మేలుకొని ఉండలేరా నా కొరకు అని అంటే, పేతురు అంటాడు, ప్రభువా నిద్రమప్పు ముంచుకొని వస్తుంది అని అంటే, సరే నిద్రపోమంటాడు. మళ్ళీ పోయి పండుకుంటారు, నిద్రపోతారు. మళ్ళీ ఈ లోపల రాను వారందరూ డ్యూటీలు పట్టుకొని కత్తులు, ఈటెలు, బరిసెలు అన్నీ తీసుకొని ఒక్క మనిషి కొరకు కొన్ని వేల సైన్యం ఆ రోమా ప్రభుత్వము అక్రమ చేయుటకు వాని మీద పగ సాధించుకున్నట్టుకు. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం, లేఖనములు నెరవేర్చుటకు దేవాతి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు, కానీ లేఖనములు కొట్టివేయుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలేదు. అందుకని ఈ శుభ శుక్రవారం అనగా బేస్తువారం రాత్రి ఆయన వేదన పడి మనందరి కొరకు ఆల్ ద నేషన్ ప్రపంచమంతటా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు ప్రభా అని ప్రార్థన చేశాడు. మనం అలాగా ప్రార్థిస్తున్నామా? రాత్రి కాలంలో ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఊరికే కోపడబాకండి, రైజ్ దర్ హ్యాండ్. చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్.
ఊరికే ఈరోజు రావటం ఏదో మనం 7 మాటలు అని చెప్పమన్నాడు కదా. ఈరోజు నన్ను అడిగితే పాస్టర్ గారికి రెస్ట్ ఇచ్చినట్లు ఇదేనా అన్న. ఏం రెస్ట్ అంటే ఎవరేం మాట్లాడతారా, నేను నేర్పించింది ఆయన అనుకో వేరుగా తలంచొద్దు. ఎంత మాత్రం వీరు అవలంబిస్తున్నారు, ఎంత కెపాసిటీ ఉంది, అది కూడా ఆడుండి ఆయన టిక్ 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 అని రాసుకుంటుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి గమనించండి, దాని కొరకు కాదు, ఆయన రాసుకున్నాడని కాదు, కానీ మనలో ఎంత ఓర్పు సహనం ఉన్నది, మనలో ఎంత విధేయత ఉన్నది. కూడు అంటున్నాం, ఏమంట కూడు అడగపోద్ది, కూడు ఎక్కడికి పోదు, తెచ్చిపెట్టిన కూడేం పాసిపోదు ఇంతలోకే. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేసేదానికి, మన తప్పులు ఒప్పుకునేదానికి. వచ్చే సంవత్సరం నాటికి మనం ఎక్కడుంటామో మనకే తెలీదు. ఈరోజైతే ఈ మందిరంలో మనం ఉంటాం. అయితే వాళ్ళు అంటారు ఒక నియమం ఉందంట. ఏందా నియమం తెలుసా? దేవుడిని చెప్పుకునేవాడు ఈ మనుషుడు చనిపోవాలా. అది యూదుల యొక్క ఆచారం. అక్కడుంది 19వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి కానీ చదువుకుంటే ఆయన చనిపోవాలా. ఆయన చనిపోతే వీళ్ళకి ఏమొస్తుంది? రోమా సామ్రాజ్యానికి ఆయన అన్నట్టు నేను జ్ఞాపకం చేస్తానన్నమాట, రాజు ఈజ్ అ కింగ్, రాజాతి రాజు. ఆయన పిల్లల దగ్గర నిలబడ్డప్పుడు నువ్వు యూదులు రాజువా అని అన్నప్పుడు ఆయన నువ్వు అన్నట్టే. ప్రక్కన వారు ఏమంటున్నారు? చూసావా, మాకు ఏ రోజు రాజు అయితే ఈయన రాజు అని చెప్తున్నాడు, ఈయన మాకు రాజు కాదు, ఈయన సిలువ వేయండి. అప్పటి నుంచి పిలాతును హేరోదు రాజు ఇద్దరు బద్ధ శత్రువులు, వాళ్ళిద్దరు రోమా ప్రభుత్వంలో. కాబట్టి ఈ యేసు ప్రభువు వారు హేరోదు రాజుకి సంబంధించిన గ్రామస్తుడు. కాబట్టి పిలాతు ఏం చేశాడంటే హేరోదు రాజు దగ్గర పంపించాడు. అప్పుడు అంటాడు, ఓహో పిలాతు నన్ను గమనించనా, కాబట్టి ఈయనేం చేస్తాడు, రాను వారికి అప్పచెప్పాడు. పిలాతుకి అప్పచెప్పి పిలాతు దగ్గర పంపిస్తాడు. మళ్ళా పిలాతు కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆయన, అయ్యా నిన్నెందుకు సిలువ వేయాలా, నిన్ను నడిపించేదానికి అధికారం ఉంది. అయితే ఆ రోజుల్లో ఒక నియమం ఉంది. ఏందా నియమం అంటే, బందిపోటు దొంగలైతే ఎవరైతే ఉండారో వాళ్ళని వదిలిపెట్టేదానికి ఒక అవకాశం ఉంది. బరబ్బా అనే బందిపోటు దొంగ, ఒక దొంగ ఉన్నాడు, వాడు నరహంతకుడు, వాడిని జైల్లో పెట్టుండారు. ఒక మాట అన్నాడు ఆయన, యేసుని విడిపిస్తాను. చాలా జాగ్రత్తగా మాట్లాడే పిలాతు. ఆలోచన చేయండి, మీరు చదువుకొని లోతుగా అర్థం చేయండి. యేసు ప్రభుని విడుదల చేస్తాను. నేను ఎవరిని విడుదల చేస్తానంటే యేసు ప్రభుని విడుదల చేస్తాను, బరబ్బాను సిలువ వేస్తానని చెప్తాడు. ఆ మాటకు అక్కడ ఉన్న వారు అందరూ కూడా కేకలు వేస్తారు, బరబ్బాను వదిలిపెట్టండి, యేసు ప్రభుని సిలువ వేయండి. పెద్ద కేకలు వేశారు. ఈ కేకలు వేసినప్పుడు పిలాతు గారు భయపడి ఆ రాత్రికాల సమయంలో, మరి పిలాతు గారి భార్య, ఆయన నిరపరాధి, ఆయన్ని కానీ శిక్ష విధిస్తే ఆ పాపం మన మీద ఉంటుంది, మన పిల్లల మీద ఉంటుంది అన్నప్పుడు పిలాతు వచ్చి చేతులను కడుక్కొని ఆయన ఏం చేస్తాడంటే, మీ పైనను మీ రాజ్యం పైన ఉండును గాక అని మాటను చెప్పి ఆయన వారికి అప్పచెప్పినప్పుడు ఆయన వేసుకున్నటువంటి బట్టలు, అంగి అదంతా కూడా చుట్లుగా పంచుకున్నారు. ఇందాక ఒక మాట అన్నారు, రమారమి ఆయన మరి బేస్తువారం రాత్రి పట్టబడ్డాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడెను అని ఉంది వాక్య భాగంలో. వాక్య భాగంలో ఉన్న మాటలు మాట్లాడు, నేను ఎక్స్ట్రాలు ఏం మాట్లాడటం లే. హల్లెలూయా. దయించు ట్రై టు బి అండర్స్టాండ్. కాబట్టి మరి సార్ చెప్పినట్లు 6 గంటల వరకు ఆయన సిలువలో వేలాడి తీయబడ్డాడంటే కొద్ది నిమిషాలైనా మనం దేవుని పాదముల చెంత మోకరించలేమా? ప్రార్థన చేయలేమా? ఏదో చెప్పటం కాదు, మనం ఆచరణ ఎందుకు పెట్టుకున్నాం? ఇది ఈరోజు పెట్టకుండా ఉండాలి కదా, మరి ఎందుకు పెట్టుకున్నాము? ఈరోజైనా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకొని ఏదైనా పాప క్షమాపణ నిమిత్తం ఏ తప్పిదం అంటాడు. ఆ దొంగ ఏమంటాడు తెలుసా? మనమైతే ఎంతో నేరం చేసాం. మొదటివాడు ఏమంటాడు, ఈయన దేవుడు కదా, ఈయన నేనే రక్షించుకోలేదు, మనల్ని ఎలా రక్షిస్తాడంటే, రెండో వాడు అంటాడు, ఈ యొక్క సిలువలో వేలాడదీయడం మనకు తథ్యం, ఇది మనకు ధన్యత. ఎందుకంటే మనం పాపం చేసాం, ఆయన పాపరహితుడైన యేసు, ఈయనలో పాపం లేదు కాబట్టి ఆయన సిలువ వేయటం నేరము. అప్పుడు అంటాడు, తండ్రి నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడి ఆ యొక్క దొంగ రెండో వాడు ప్రాధేయపడ్డప్పుడు ఆయన అంటాడు, నీవు నాతో కూడా, అందరూ చెప్పండి,
నాతో కూడా పరలోకంలో ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం రాబోతుంది. రెండవ రాకడలో ప్రభువు రాబోతున్నాడు, మేఘారూహుడై రాబోతున్నాడు. రెక్కలు గమనం చేసుకొని గాలిని వాహనముగా చేసుకొని ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎవరైతే రక్తమాంసంలో కలిగి ఉండి, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది, ఎవరైతే పశ్చాత్తాపడి విరిగిన హృదయం కలిగి లేఖనములు నెరవేరుస్తున్నామో, ఆయన అనుసరించి నడుస్తున్న ఆ బిడ్డలను గాలి రెక్కల మీద కూర్చొని పెట్టి పరలోకానికి వెళతాడంట. పరలోకంలో అందుకే ఏమన్నాడు శిష్యులు, అయ్యా ప్రార్థన చేయటం మాకు రాదంటే ఏమన్నాడు ఆయన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము అందుకు పెట్టారు ఇదన్నాన్న. ఈరోజైనా శుక్రవారం అయినా కొంతమంది స్త్రీలు ఆ దినం ప్రభువుని వెంబడించిన వారు, ఇక్కడ పురుషుల సంఖ్య ఎంత ఉంది లెక్కేయండి, ఊరికే ఎంతమంది, మీ మెజారిటీ ఎంత ఉంది? ఆనాడు యేసు ప్రభు వారితో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. అందుకన్నాడు ఆమె ఆ యొక్క మరియమ్మ గారు మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా, అమ్మ నువ్వు ధన్యురాలు అమ్మ, ఏమంట నీ ధన్యురాలు అమ్మ, నువ్వు లోకానికి రక్షకుడిని ఇవ్వబోతున్నావమ్మ, ఎంత ధన్యత అని అంటే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంట. మీకు తెలిసిన మాటలే, మీకు తెలియని మాటలు నాకన్నా బాగా బైబిల్ తెలుసు, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం ఒక్క మాటను చదివి మనం ముగించాలి త్వరగా, ఎందుకంటే ఎన్ని నిమిషాలు అయిందయ్యా తగ్గమని చెప్పి ఆపేస్తాం, ఏం లేదు. 7వ మాటకి ఇస్తాం. ఇక్కడ మాటను చదవండి, మీరే చదవండి. ఇక్కడ 31వ వచనం చదవండి. ఎవరైనా చదవ ఆంటీ మీరు చదవండి, మీరు పెద్దగా చదువుతారు, వందనాలు నీకు ఆంటీ అయితే మంచిది. మొదటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఏం చేశారంట, అది మహాదినం కాబట్టి ఎవరు కాళ్ళు ఎరగొట్టారు, యేసుప్రభు కాళ్ళు ఎరగొట్ల, జాగ్రత్తగా వినాలా. ఆ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళను విరగొట్టి ఆ శిలువ మీద నుంచి దించారు. యేసుప్రభు అంతకుముందే చనిపోయినాడు అని ఏదైతే చెప్పాడో, ఏ సమయంలో చనిపోతాడో ఆ సమయంలోనే చెప్పాడు. ఆ మాట కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆంటీ మీరే చదవాలి. ఎక్కడంటే 33వ వచనం చదువు ఆంటీ తొందరగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎరగొట్టలేదు కానీ ఏం చేశారంట, ఒకడు వచ్చి ఒక సోల్జర్, ఒక సిపాయి వచ్చి ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచాడంట. ఆ పొడిచినప్పుడు ఏముంది ఆయన దగ్గర, నీరుంది తప్ప ఇంకేమీ లేదు. చీము రక్తం కూడా అయిపోయింది, రక్తం కార్చేసాడు. ఇందాక చెల్లెమ్మ చెప్పినట్టు ఆయన అమూల్యమైన కార్చిన రక్తం ద్వారా, పాప క్షమాపణ నిమిత్తం ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించుటకు ఆయన పైన వేసుకొని, ఆయనలో రక్తం లేదు, ఏమున్నది మాంసం కూడా లేదు, ఒక హస్తపంజరం లాగా ఆ సిలువలో ఉండి ఆ దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు మరణించినటువంటి దినం ఈ దినం. ఈ దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అదే కదా ఆయన చనిపోక ముందు కూడా నిన్నటి రాత్రి ఆయన ప్రభు బలను ఆచరించాడు. మనం ఆచరిస్తాం లేదో నాకు తెలియదు కానీ అవసరం లేదు ఆ మాటలు. కానీ అందరూ ఆల్ ది నేషన్స్ ఈ బేస్తారో రాత్రి ప్రభు బలం దర్శించి వారు ఆచరించి కొన్ని విషయాలను మాట్లాడుకుంటాం. అందుకంటాడు, ఈ ఇస్కరియోతు యోధ పుట్టకుండిని ఎడల వారికి శ్రమ రాకుండాను. ఎవరు పట్టించారు యేసు ప్రభుని? 30 వెండి నాణ్యాలు తీసుకొని, మీకు తెలిసిన మాటలే, యూదులకు తెలియదు, రోమా ప్రభుత్వానికి తెలియదు యేసు ప్రభు ఎవరో. అందుకే ఆయన అనేక అద్భుతాలు చేసినప్పుడు మరి చాటున వెళ్ళిపోయినాడు. ప్రియమైన వాళ్ళ ఎవరో కనబడలేదు. అయితే వ్యక్తులకు చెప్పాడు, ఏమని, మీరు వెళ్ళండి, దేవాలయంలోకి వెళ్ళండి, యాజకుని కనబడండి, మీరు కానుక ఇవ్వండి, ప్రార్థన చేయించుకోండి, గుడ్డివాడితో కుంటివాడితో అనేక మంది ధ్యేయాలు వెళ్ళగొట్టిన వారితో అనేక మందితో ఈ యొక్క ప్రవచనాలు యేసు ప్రభు చెప్పినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాలంలో ఈ శుక్రవారం వచ్చే సంవత్సరం నేను ఎక్కడ ఉంటాను? టుడే హియర్, టుమారో వేర్. ఈరోజు ఎక్కడున్నాం, రేపు ఎక్కడుంటాము? ఆయన కృప. అందుకంటాడు, సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. 23వ అధ్యాయం 46వ వాక్యం.
అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసిన. ఎప్పుడు అదే అప్పుడు అన్నప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఎప్పుడు అని చెప్పి. ఎప్పుడు అన్నప్పుడు దానికి 44 అధ్యాయం 40 వాక్యం 45వ వాక్యం చదవండి. చాలు చాలు. అప్పుడు ఈ పై చెప్పిన వాక్యం నుంచి తర్వాత ఆయన ఇదన్నీ ఇది అయిన తర్వాత ఆయన ఆత్మను ఆయనకి ఎవరైతే తండ్రి ఆ ఆత్మని ఇచ్చిన ఆ ఆత్మ దేవునికి అప్పగిస్తున్నావు. తండ్రి ఇదిగో నా ఆత్మనే నీకు ఇస్తున్నా, నువ్వు నాకు చెప్పిన పనులన్నీ నేను నెరవేర్చిన. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో వచ్చిన నశించిపోయిన జనాన్ని రక్షించుటకే ఆయన వచ్చారు. కాబట్టి ఆ నశించిపోయిన జనము మనం అందరం నశించిపోయిన జనం ఒక్కప్పుడు మనం నశించి మనం ఎంతో బురదగుండలోనే లేకుండా పాపపు ఊబిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన ఆ నశించిన పోయిన జనాన్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. కాబట్టి మనం నశించకుండా ఆయన రక్షణని మనకిచ్చారు. ఆ రక్షణని మనం కొనసాగించి ముందుకు సాగాల. ఆ రక్షణ మనలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి శ్రమ ఉండదు. అంటే శ్రమ కానీ ఏదైనా మన మానవులు ఉన్నప్పుడు అన్నీ వస్తుంది, కానీ దేవుడు మనని కాపాడి రక్షణ లేక మన ఇంకా 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 మనని కొనసాగిస్తాయి. కాబట్టి ఆ రక్షణనే మనం కొనసాగించడానికే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మనం ఆయన్నే ప్రార్థనపడి మనం అడగాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ శుభ శుక్రవారం అంటే చాలామంది మంచి శుక్రవారం అనుకుంటే మంచి శుక్రవారమే. యేసు ప్రభు తన ప్రాణాన్నే మన కోసం అర్పించి సిలువదారి అయి 39 కొరడా దెబ్బలు తిని ఆయన ఈ ప్రాణాన్నే మన కోసం త్యాగం చేసి ఆయన సిలువదారి అయి సమాధి చేయబడి ఆయన 3వ రోజు తిరిగి వేసి ఆరోహణమైందని మనకి లేఖనాలు నాకు తెలుసు. ఈ లేఖనాలు అన్నీ నివర్తించడానికే ఇదన్నీ జరిగి ఉన్నాం. లేఖనంలోనే ఒక్కొక్క ప్రవక్త ద్వారా మనతోనే చెప్పి ఉండే. ఎన్నో సంవత్సరాల ముందు కూడా యేసు ప్రభు ఇట సిలువదారి అయితేని అయితే మానవులకు అది అర్థం కాదు. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 35వ వాక్యం కొంచెం చదవండి. అప్పుడు సిమియోను యేసు ప్రభువుకు పేరు పెట్టేదానికి దేవాలయంకి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు అప్పుడు సిమియోన్ గారికి వచ్చి సిమియోన్ చెప్తుంది, మరియ తల్లిగారి కూడా అక్కడే ఉండే. ఆ తల్లితో చెప్తుంది, నీ హృదయంలో ఒక ఖడ్గం దూరుతాయని. అంటే ఆమెకి కూడా అప్పుడు పరిశుద్ధాత్మలో ఆత్మలో ఆమెకి అర్థం అయి ఉండొచ్చేమో, కానీ మనకు తెలియదు. ఆ ఖడ్గం ఏంటంటే ఈ సిలువ అంటే శాపానికి గుర్తుండమాట. శాపం అంటే శాపం ఇప్పుడు ఏమన్నా పెద్ద తప్పు చేసి ఏమన్నా అట్లాంటి ఘోర కృత్యాలు చేసిన వాళ్ళతో సిల్వ శిక్ష అప్పుడు వేసేది. అలాంటి శిక్ష అంటే మన ప్రభు ఎలాంటి శిక్ష అనుభవిస్తుందంటే మనం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఏ దోషం చేయలేదు. అట్లాంటి దోషం లేని పాపరహితుడు ఆయన్ని అప్పట్లో సిలువ వేసిందంటే ఎంత గొప్ప శాపం ఆయన మీద మోసిందని మనం ఒకసారి గుర్తు చేయాల్సింది. ఎందుకంటే ఆ శాపగ్రస్తుడై ఆయన ఆ సిలువలో వేలాడినప్పుడు మన పాపం మన శాపం అన్నీ విడుదల వచ్చింది. దానికోసం ఆయన ఈ భూమి మీదే వచ్చింది. ఆయన చెప్తే ప్రయాసపడి భారం వస్తున్న సకల సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నానని చెప్తాను. విశ్రాంతి అంటే మనం ఊరికిన కూర్చొని ఒక చోట కూర్చొని విశ్రాంతి అనుభవించి లేకుండా కుర్చీలు కూర్చొని విశ్రాంతి అనుభవించటం కాదు. విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తూ ఆయనలోనే మనం ఉండటానికి అది ఆయన ఆజ్ఞాపించాం. కానీ విశ్రాంతి అని మనం అనుకోకూడదు. మన విశ్రాంతి మన ప్రభువులోనే మనం సాగితే అదే విశ్రాంతి మనకి. అలాగే మనం ఎన్నో క్రియలు చేసి మనకు ఎన్నెన్నో పాపాలు లేకుండా మనం చేసిన ఒక్కొక్క దానిలో మనకు డబ్బులు లేదని లేకుండా అనారోగ్య పరిస్థితి అని లేకుండా ఇంకా ఎన్నో బాధలు చిందలు వచ్చినప్పుడు మనం ఏమంటే ఎక్కువ కుంగిపోతాయి. అట్టా నువ్వు కుంగిపోకూడదని దేవుడు చెప్తుంది. ఎందుకంటే సామెతలో 24:10 ఉండే 24:10 సామెతలో నీ శ్రమ దినాల్లో సామెతలు 10 24:10 జాతకాలండి.
అది శ్రమదినములు అంటే శ్రమదినలు మానవులు అయిన తర్వాత మనకు ఎన్నెన్నో కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. అయితే మనం కృంగిపోతాయి. అటు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు కృంగిపోకూడదు. నువ్వు శ్రమకాలంలో నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వు చేతగాలని వాడు అయితే చేతగాలేనిది అయితే అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మన శ్రమదినం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఇంకా మన శక్తి పొందాలి, ఆత్మలో మనం ఎదగాల. ఇప్పుడు ఏమంటే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగిస్తున్నాను. తండ్రి అని అక్కడ సంబోధన చేస్తున్నారు. తండ్రి అంటే ఆయన నాయన, అంటే ఆ నాయన ఆయనకు ఆత్మనే ఇచ్చారు. ఆ ఆత్మనే ఈయన పవిత్రంగా అంటే భూమి మీదే వచ్చి ఆయన నరావతారం చేసి ఆ నరావతారి ఉండి అనేక మందిని రక్షించి రక్షణ మార్గులకు నడిపించి ఆయన 3.5 అంటే 30 సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి వాళ్ళు ఉండి ఒక 3.5 సంవత్సరం ఆయన పరిచర్యలో ఉండి ఆయన పని అన్నీ అయిపోయింది. ముగిసిన తర్వాత ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తండ్రిని పిలిచి తండ్రి ఇదిగో నా ఆత్మనే నీకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ కాబట్టి నా ఆత్మనే ఇదిగో నీకు పరిశుద్ధంగా నేను ఇస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను, నువ్వు చూసుకో అని చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచినట్టు మన లేఖనాల్లో చదువుతున్నా. అంటే ఆయన ఈ లోకంలో వచ్చిన పని ఆయన అయిపోయింది. ఎందుకంటే నశించిపోయిన జనాల్ని రక్షించుటకు, ఇంకా రోగుల్ని సౌఖ్యపరిచుటకు, ఇంకా అనేకులకు బోధ చెప్పుటకు, అనేకులకు వాగ్దానాలు ఇవ్వటానికి ఆయన ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఉంది. ఈ వాగ్దానాలన్నీ మన పట్ల ఆయన జరిపిస్తారు. మనం అనుకుంటే ఈ వాగ్దానాలు ఎప్పుడు జరుగుతాయని. అయితే ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన మీద ఖచ్చితంగా జరుగుతాయి. ఎన్నో వాగ్దానాలు ఇప్పుడైతే జరిగే ఉంది. ఇంకా మిగతా వాగ్దానాలు కూడా దేవుడు రాకడానికి ముందు అన్నీ జరుగుతుందని మన బైబిల్ లేఖనాలు మనం చదువుతాం. లేఖనాలు ఎందుకు చేయడానికి ఇదన్నీ జరుగుతుంది. ఈ లేఖనాల మూలం మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన శబ్దంతోనే చూడు, ఆయన 44 అధ్యాయంలో ఒక్కసారి మళ్ళీ చూడండి. ఆయన ఎంతో మధ్యాహ్నం పూట ఎంతో ఎర్రటి ఎండలోని ఆయన సిలువ వేసినప్పుడు మన పాప దోషముల కోసం ఆయన చేతుల్లోని మేకలు కొట్టించి కాలుకు మేకలు కొట్టించి ఆయన ఎంతో ఆవేదన పడినప్పుడు ఆ ఆవేదన నుంచి అన్నిటి నుంచి ఆ తండ్రికి ఆత్మని అప్పగించి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి ఆయన ఉండటం, తర్వాత ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి వేసి ఆరోహణ అయినట్టు కూడా మనం లేఖనాలు చదువుతున్నాం. కాబట్టి మనం ఇట్టి ప్రభువుని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులు. ఇట్టి ధన్యత ఇంకొకరికి లేదు. అట్టి ధన్యతలో మనం ముందుకు సాగాలా. మనకు తెలిసిన విషయాలు మనం అనేకులకు మనం చెప్పాలా. మన సువార్త సేవలో పాల్గొనాలా, సువార్త చెప్పుకోవాలా, అనేకులకు చెప్పాలా. మనకు తెలిసిన విధంలో ఏ విధంలో అయినా సువార్తనే మనం చాటించాలా. ఈ సువార్త సేవలో అందరూ ఒకవేళ నీకు పోయేదానికి ఛాన్స్ లేదు, బాగలేదేమో, నువ్వు డబుల్ విధంగా పోయిన వాళ్ళే సహాయం చేయొచ్చు. లేదు నువ్వు చెప్పి 4 వాక్యాలు ఎవరికైనా చెప్పాలంటే అక్కడ వాక్యాన్ని ప్రకటించవచ్చు. నువ్వు సువార్త సేవలో నువ్వు అంటే మన ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ సువార్త సేవలో కొనసాగాలని ఇక్కడ దేవుడు వాక్యం నుంచి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా దేవుడు మనకు తోడు ఉండి యెహోషువ ఏం చెప్తుందంటే నేను నా ఇంటివారు మీరెవరినే సేవించినా పర్వాలే, నేను మా ఇంటివారు దేవుడినే సేవిస్తాను. అలాగా మనం అలాగా ఒక్కొక్కరికి చెప్పుకోవాలా. నేను దేవుణ్ణి సేవిస్తాను, యేసుప్రభునే సేవిస్తాం, యేసుప్రభు మా గొప్ప దేవుడు, యేసుప్రభు మా రాజు అని మనం చెప్పి అనేక బోధ చెప్పాలా, మనకు తెలిసిన విధంగా చెప్పాలా. మనం ఈ విధంగా మనం ముందుకు సాగి దేవుళ్ళని మనం ఉండాలా. ఇప్పుడు ఆయన ఒక గొప్ప శబ్దం బట్టి కేక పెట్టినప్పుడు చూడు, ఆయన ఎంతో శ్రమ పడింది, ఎంతో వేదనతో ఆయన ఆవేదనతోనే ఇది చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు, తండ్రినే సంబోధించి తండ్రి అని తండ్రికి అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ తండ్రికి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఆ కొరడా దెబ్బలు కానీ అయితే ఏ దెబ్బలు ఆయన ఇది చూసుకోలేదు. ఈయన ఈ శిలువ మరణాల్లో అందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, క్షమాపణ చేయమని చూస్తున్నారు. అలా పరదేశాలు నాతో ఉండమని చెప్తుందా. ఇంకా అనేక సార్లు ఆయన దెప్పికొంచున్నాయి. ఏ దెప్పికి ఆయన అంటే ఆత్మల పట్ల ఆత్మల్ని ఎట్ట ఆకర్షించాలి, ఎట్ట పట్టుకోవాలని ఆత్మల పట్ల ఆయన దాహం పట్టి ఆయన ఏడుస్తూ ఉండి కేకలు పడుతుంది. లేకుంటే ఆయన మనుషులుగా ఆయన దేవుడు కదా, ఆ దేవుడికి నీళ్ళు తాగడానికి ఏమైనా కష్టమా, దాహం పోయేదానికి ఏమైనా కష్టం? అట్టటి కష్టాలు ఏం లేకుంటే దేవుడు ఆత్మల కోసం ఆయన తపన పడుతున్న దాహం చేస్తున్నాయని అక్కడ అర్థం చేసుకోవాలా. పరదీసాయిలు దొంగల్ని ఇది చేసినట్టు మొన్న కూడా మన క్షమించినట్టు
మన పాపం మనం ఎన్నో క్రూర పాపాలు చేస్తాం. మన నాలుకతో చెప్తున్న మాటలు, మన చేతితో చేసిన మాటలు, కాలుతో, మన నడకలతో అన్ని పాపాలు మనం చేసినప్పుడు కూడా దేవుడు అన్నిటికీ క్షమించడానికి శక్తిమంతుడు దేవుడు. అటువంటి దేవుడినే మనం సేవిస్తున్నాం. జీవంగల దేవుడిని, సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాగే మన సజీవుడైన దేవుడినే ఆయన ఒకసారి ఆయన కన్నీరుడ్చిందని, ఆయన మనుషుల పట్ల మనుషుల్ని సృష్టించినందుకు ఆయన ఎంతో బాధపడినట్టు మనం వాక్యాలు పాత నిబంధనలు చదువుతున్నాం. అయితే అట్టి పరిస్థితి రాకుండా దేవుడు మన సృష్టించి మనకు ఆయుష్ని పొడిగించి మనకు ఎందుకు ఇది చేస్తుందంట, ఇంకా మనతోనే ఆయనకు పని ఉంది. ఆయన పని మనం కొనసాగించి పోవాలా, ఆయన పనిలోనే ఉండాలని ఆయన మనకు ఆయుష్ని పొడిగించిన. ఈ ఆయుష్ని మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మోకరించి మోకరించి ప్రార్థించి బైబిల్ వాక్యం చదివి దేవుళ్ళో అనుదినం మనం ఎదగాలని ఇక్కడ ఈ బైబిల్లో మనం అర్థం చేసుకోవాలా. దేవుడు మనల్ని ఒక్కొక్కరినే జీవించి తన ఆశీర్వాదాలను మనం నింపడం, మన అనారోగ్య పరిస్థితులు అయితేమి, మన ఆర్థిక పరిస్థితులు అయితేమి, ఇంకా వివిధ వివాహం కాలేని బిడ్డలకు వివాహం కావాలని ప్రతి విషయం ఆయన మోకరించి ఆయన సన్నిధిని ప్రార్థిస్తే ఆయన దానికి అన్నిటికీ జవాబునే దయచేస్తారు. అట్టి కృపలోనే దేవుడు మన అందరిని నడిపించి అందరిని జీవించి మన గిద్యోన్స్ ఫెలోషిప్ని ఇంకా ముందుకు సాగాలని నేను కోరుతున్నా. ఈ మాట ఇంతటితో